స్క్రీన్ షేర్ అయిందమ్మా? మేడం. సో యూనిట్ 1 చదివారా? యూనిట్ 1 చదివారమ్మా? ఏమేం చదివారు యూనిట్ 1లో? సో ఇందులో ఏంటంటే ఈ అల్గారిథమ్స్ బోల్డ్ చేసి ఉన్నాను చూడండి. అల్గారిథమ్స్ కంపల్సరీ చదవండి. అల్గారిథం డెఫినిషన్, క్యారెక్టరిస్టిక్స్, తర్వాత వాటికి సంబంధించిన స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ, అసిమ్ప్టోటిక్ నొటేషన్స్. సో దీంట్లో మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. అల్గారిథం అనగానే వినిపిస్తుంది కదమ్మా నా వాయిస్ అందరికీ? వినిపిస్తుంది మేడం. వినండి. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే, నా వాయిస్ వినిపించకపోతే నాకు ఇంటిమేట్ చేయండి. కాల్ అయినా చేయండి. ఓకే మేడం. సో మనకి అల్గారిథం అంటే ఏంటమ్మా? ఇది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కదా. అల్గారిథం అనగానే ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. దీంట్లో ఫైనెట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉండాలి. ఆ స్టెప్స్ కూడా ఎలా ఉండాలి? క్లియర్గా ఉండాలి, యాంబిగ్యూటీ ఉండకూడదు, ప్రిసైజ్గా క్లియర్గా ఉండాలి. తర్వాత ఇన్పుట్ అవుట్పుట్ విషయానికి వచ్చినప్పుడు ప్రతి అల్గారిథంకి మనకి ఒకటి కన్నా ఎక్కువ ఇన్పుట్స్ ఉండొచ్చు, లేదా అసలు ఇన్పుట్ లేకుండా అయినా ఉండొచ్చు. రైట్, ఈ పాయింట్ మనకి అదే చెప్తుంది. మెనీ ఇన్పుట్స్ ఆర్ నో ఇన్పుట్స్. మీ వైపు నుంచి మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, ఎవరు అన్మ్యూట్ చేస్తున్నారు. ఓకే. సో తర్వాత అవుట్పుట్ ఏంటి అని అంటే ప్రతి ప్రోగ్రామ్కి, ప్రతి అల్గారిథంకి కంపల్సరీగా ఒక అవుట్పుట్ అయితే ఉంటుంది. ఇన్పుట్ మాత్రం చాలా ఇన్పుట్స్ ఉండొచ్చు, లేదా అసలు ఇన్పుట్ లేకుండా అయినా ఉండొచ్చు. రైట్, ఇవి కొన్ని బేసిక్ స్టెప్స్ అల్గారిథం అనగానే. ఇది ఒక చిన్న అల్గారిథమ్. సో ఇది రాయండి ఎగ్జామ్లో ఎగ్జాంపుల్. సో మరి ఈ అల్గారిథంని మనం రాయడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అల్గారిథమ్స్ రాయొచ్చు. కాకపోతే అల్గారిథంలో ఏది బెస్ట్ అని మనం ఎలా చెప్తాము అని అంటే దట్ ఈస్ నథింగ్ బట్ అనాలిసిస్ ఆఫ్ ది అల్గారిథం. సో హౌ వి విల్ అనాలిసిస్ ద అల్గారిథం అంటే దెర్ ఆర్ టూ వేస్. వన్ ఈజ్ స్పేస్ కాంప్లెక్సిటీ, అనదర్ వన్ ఈజ్ టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీలో మనం ఎలా అనాలిసిస్ చేస్తాము అని అంటే మన అల్గారిథమ్ ఎంత స్పేస్ పడుతుంది, ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది, బేస్డ్ ఆన్ దట్ వి అనలైజ్ ద అల్గారిథం. సో మరి ఆ స్పేస్ కూడా ఏంటి అని అంటే ఒక ప్రోగ్రామ్కి ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తారు అనేది ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫిక్స్డ్ పార్ట్ అండ్ వేరియబుల్ పార్ట్. ఫిక్స్డ్ పార్ట్ అంటే ఏంటి అని అంటే దాంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్కి కొన్ని కాన్స్టెంట్స్, వేరే ఇప్పుడు ఇంటీజర్ అంటే 2 bytes, కాన్స్టెంట్స్కి ఇవి ఫిక్స్ అనమాట, అవి మారవు. బట్ ఇక్కడ కొన్ని వేరియబుల్ పార్ట్ అంటే ఏంటి అని అంటే ఇది ఇన్పుట్ని బట్టి అవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్ లూప్లో ఉండే ఇన్స్ట్రక్షన్స్ని 10 సార్లు ఎగ్జిక్యూట్ చేయాలా, 100 times ఎగ్జిక్యూట్ చేయాలా అనేది దాన్ని బట్టి మనకి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ ఇన్పుట్ డిపెండ్ అయి ఉంటుంది, ఇది ఇన్పుట్ మీద డిపెండ్ కాదు. ఇండిపెండెంట్ ఆఫ్ ది ఇన్పుట్, ఇది డిపెండెంట్ ఆఫ్ ది ఇన్పుట్ సైజ్ని బట్టి మనకి మెమొరీ అలొకేషన్ అనేది మారుతూ ఉంటుంది. దాన్ని వేరియబుల్ పార్ట్ అని అంటారు. ఫిక్స్డ్ పార్ట్ అంటే అది కాన్స్టెంట్, ఇన్పుట్ మీద డిపెండ్ అవ్వదు. రైట్, ఈ విధంగా ఈ రెండు పార్ట్స్ని కలిపితేనే మనం దాన్ని ఏమంటాము అంటే స్పేస్ కాంప్లెక్సిటీ అంటాం. స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ పార్ట్ ప్లస్ వేరియబుల్ పార్ట్. ఫిక్స్డ్ పార్ట్ని మనం ఏతో డినోట్ చేసాము, వేరియబుల్ పార్ట్ని ఎస్పీ ఆఫ్ ఐతో డినోట్ చేసాము. అదేవిధంగా టైం కాంప్లెక్సిటీ. టైం కాంప్లెక్సిటీలో మనం ఏం చెప్తాము, ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, దాన్ని మనం టైం కాంప్లెక్సిటీ అని అంటాం. బట్ ఇక్కడ ఈ స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ మనం మెజర్ చేయడానికే మనకి అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ ఉన్నాయి. మనం ఎలా అయితే డిస్టెన్స్ లేకపోతే ఒక లిక్విడ్ని కానీ ఎలా మెజర్ చేస్తామో, లీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్ అని, అదేవిధంగా మనం ఈ అల్గారిథం ఎనాలిసిస్లో స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీని మెజర్ చేయడానికి ఉన్న నొటేషన్స్నే ఏమంటారు అంటే అసిమ్ప్టోటిక్ నొటేషన్స్ అంటారు. ఎన్ని రకాలు ఉన్నాయమ్మా అసిమ్ప్టోటిక్ నొటేషన్స్? 3 types. బిగ్ ఓ నొటేషన్, బిగ్ ఒమేగా నొటేషన్, బిగ్ థీటా నొటేషన్. దీంట్లో మీరు ఎగ్జామ్లో కంపల్సరీగా ఈ అల్గారిథం ఈ గ్రాఫ్ని డ్రా చేయాలి. ఈ బాక్స్లో ఉంది కదా, ఈ కండిషన్స్ కంపల్సరీగా హైలైట్ చేయాలి ఇలా బాక్స్లోనే. సో ఫస్ట్ వన్ ఏంటి, బిగ్ ఓ నొటేషన్. బిగ్ ఓ నొటేషన్ ఏం చెప్తుంది అంటే దాన్ని ఎలా డినోట్ చేస్తాము, ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ జీ ఆఫ్ ఎన్. ఇది అవ్వాలి అని అంటే కండిషన్ ఏంటి, కంపల్సరీగా ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు
సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. ఇది ఈ లైన్ ఏదైతే గ్రీన్ కలర్ లో ఉందో ఇది సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అయితే ఇది ఎఫ్ ఆఫ్ ఎన్ అనేది దానికన్నా కిందనే ఉండాలి. కింద లేదా దాని మీద రావచ్చు కానీ దానికన్నా పైకి పోదనమాట. సో దాన్ని బిగ్ ఓ నొటేషన్ అని అంటారు. ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఈ సింబల్ ని ఏమంటారు? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. ఇది కండిషన్ బిగ్ ఓ నొటేషన్ కి. అదే విధంగా బిగ్ ఒమేగా నొటేషన్ కి ఏంటి అని అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ కి పైన ఉండాలి. ఈ లైన్ పైన ఉండొచ్చు లేదా దీని మీద రావచ్చు కానీ దీనికన్నా కింద రాదు. దాన్ని ఏమంటారు అంటే బిగ్ ఒమేగా నొటేషన్ అంటారు. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఒమేగా ఆఫ్ జీ ఆఫ్ ఎన్. ఎప్పుడవుతుంది? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ గ్రేటర్ దాన్ సి ఇంటూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. వీటికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి మీరు గుర్తుపెట్టుకొని రాస్తే మంచిది. లేదు మీకు కష్టం అని అనుకున్న వాళ్ళు, కొంచెం చదవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావాలంటే ఆ ఎగ్జాంపుల్స్ని స్కిప్ చేసి మిగతా కంటెంట్ గ్రాఫ్ ఆ కండిషన్ అయితే కంపల్సరీగా రాయాలి. నెక్స్ట్ వన్ ఏంటి అంటే బిగ్ థీటా నొటేషన్. దీంట్లో ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ C1 ఇంటూ జీ ఆఫ్ ఎన్ కి సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ కి మిడిల్లో ఉండాలన్నమాట. రైట్, ఇందాక చెప్పుకున్నట్లు బిగ్ ఓ నొటేషన్ ఎప్పుడవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ఓ ఆఫ్ ఎన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇంటూ జీ ఆఫ్ ఎన్. అంటే ఎఫ్ ఆఫ్ ఎన్ అనే ఫంక్షన్ సి ఇంటూ జీ ఆఫ్ ఎన్ కి కింద ఉండాలి. పైన ఉంటే దాన్ని బిగ్ ఒమేగా అంటారు. C1 ఇంటూ జీ ఆఫ్ ఎన్ కి C2 ఇంటూ జీ ఆఫ్ ఎన్ కి మధ్యలో ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే బిగ్ థీటా నొటేషన్ అని అంటారు. ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ నొటేషన్స్ ని యూజ్ చేసి మనము వీటిని మెజర్ చేయొచ్చు. వేటిని అల్గారిథం ఎనాలిసిస్ లో మనం చెప్పుకున్న టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అని అంటే యూజింగ్ అసిమ్టోటిక్ నొటేషన్స్. 3 టైప్స్ ఆఫ్ ఇది కంపల్సరీగా మీరు ఎట్టి పరిస్థితుల్లో చదవాలి. క్వశ్చన్ అసిమ్టోటిక్ నొటేషన్స్ ని వదలకూడదు. రైట్, సో ఇది అల్గారిథమ్స్ కి సంబంధించి అక్కడికి అయిపోయింది. అల్గారిథం అంటే ఏంటి, వాటి క్యారెక్టరిస్టిక్స్, వాటిని ఎలా అనాలిసిస్ చేయాలి, దాంట్లో ఏమేం నొటేషన్స్ ఉన్నాయి. క్లారిటీ వచ్చిందమ్మా ఇక్కడ? ఎస్ మ్యామ్. వచ్చింది మేడం. గురించి అడిగారు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసిమ్టోటిక్ నొటేషన్స్ అడిగారు అనుకోండి, అప్పుడు కూడా మీరు ఓన్లీ అసిమ్టోటిక్ నొటేషన్స్ రాయబాకండి. ఫస్ట్ అల్గారిథం అంటే ఏంటి అని రాయండి. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో అడిగారు, అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే మన అల్గారిథం డెఫినిషన్ రాసి ఒక చిన్న అల్గారిథం మనం చెప్పుకున్నాం కదా, ఈ అల్గారిథం రాయండి. ఈ అనాలిసిస్ లో ఓన్లీ స్పేస్ కాంప్లెక్సిటీ గురించి డెఫినేషన్స్ రాసేసేయండి. రాసిన తర్వాత వీటిని ఎలా మెజర్ చేస్తాము అంటే అసిమ్టోటిక్ నొటేషన్స్ అని రాసి అప్పుడు మనం ఇందాక చెప్పుకున్న ఈ 3 టైప్స్ రాయండి. ఇలా రాసేటప్పుడు ఏంటి అంటే మీరు ఈ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో మీకు ఎవరికైనా కష్టం అనిపించిన వాళ్ళు స్కిప్ చేయండి. లేదు మేము రాయగలము అంటే రాయండి. రాస్తే బెస్ట్. మాకు కష్టం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడితే వాళ్ళు ఆ పార్ట్ వరకు స్కిప్ చేయండి. ఓన్లీ ఈ ఎగ్జాంపుల్ వరకు అది మాత్రమే నేను చెప్పేది. సో ఈ కండిషన్ అనేది మాత్రం కంపల్సరీ కనబడాలి, ఈ గ్రాఫ్ అనేది కనబడాలి. ఓకేనమ్మా? సో ఇది అల్గారిథమ్స్ కి సంబంధించి మీరు చదవాలి, కంపల్సరీగా చదవాల్సిన క్వశ్చన్స్ లో ఇదొకటి. తర్వాత యూనిట్ 1 లో ఇంకా మనకి లీనియర్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఇందులో మనకు అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే యూనిట్ 1 లో ఇది చదివిన తర్వాత అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఉన్నాయి కదమ్మా, ఇది కంపల్సరీగా చదవాలి. ఇట్ మే బి షార్ట్ ఆన్సర్ కి రావచ్చు లేదా లాంగ్ ఆన్సర్ కి, చెప్పలేం, మోస్ట్లీ షార్ట్ ఆన్సర్ కి వస్తుంది. సో ఏడిటి అంటే ఏంటి, ఏమేమి అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ఉన్నాయమ్మా మనకి? స్టాక్, క్యూ, లిస్ట్ అని కూడా చెప్పుకున్నాము. కావాలంటే అది చదవబాకండి, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ డేటా స్ట్రక్చర్స్ ఇక్కడ లిస్ట్ పైథాన్ లో అక్కడ వస్తుంది లిస్ట్ మనకి. సో ఇక్కడ ఓన్లీ మనం స్టాక్స్, క్యూస్ గురించి రాస్తే చాలు. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని అడిగినప్పుడు మీరు ఓన్లీ యూ కెన్ రైట్ ఓన్లీ అబౌట్ స్టాక్స్ అండ్ క్యూస్. మరి ఏడిటి అనే దానికి మీనింగ్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, నార్మల్ డేటా టైప్స్ కి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ కి, డేటా స్ట్రక్చర్స్ కి డిఫరెన్స్ ఏంటి అనేది ఒక్కసారి అట్లా చూసుకోండి. ఫస్ట్ దానికన్నా ముందు ఏడిటి మీద ఫోకస్ చేయండి, ఇది ఇంపార్టెంట్ అమ్మా. అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ ని మనము ఎలా చెప్తాము అని అంటే వీటి యొక్క బిహేవియర్ ని మనం డిఫైన్ చేస్తాం. అంటే బిహేవియర్ కూడా ఎలా డిఫైన్ చేస్తాము, ఏం డేటా ఉంది, ఆ డేటా మీద ఏమేం ఆపరేషన్స్ చేస్తాము చెప్తాం, అంతే కదా. స్టాక్ అన్నాము, స్టాక్ లో మనకి ఏం చేస్తాము, పుష్, పాప్ ఆపరేషన్స్ చేస్తాం. మరి ఆ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అనేది మనం చెప్పుకున్నాం. ఆ ఎలా జరుగుతున్నాయి అనేది లోపల అలాగే జరుగుతుందా అనేది మనకు తెలీదు.
ఇట్ ఈస్ హిడెన్ అనమాట. సో కాబట్టి అక్కడ అబ్స్ట్రాక్ట్ అనే పదం వచ్చింది. వై దెర్ ఈస్ అబ్స్ట్రాక్ట్ వర్డ్? బికాస్ ద way of implementing the push and pop operations in the case of stack and insert and delete operations in the case of queue are completely hidden. అవి మనకి కనిపించవు ఎలా జరుగుతుంది అనేది. జస్ట్ అసలు డేటా టైప్ అంటే ఏంటి, స్టాక్ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, వాటి మీద ఏమేమి ఆపరేషన్స్ చేస్తున్నాము, ఈ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఇవి అలాగే జరుగుతున్నాయా? స్టాక్లో టాప్ వైపే ఇన్సర్ట్ చేయాలి, టాప్ నుంచే డిలీట్ చేయాలి, క్యూలో రేర్లోనే ఇన్సర్ట్ చేయాలి, ఫ్రంట్లోనే డిలీట్ చేయాలి, ఇవన్నీ మనం థియరిటికల్గా చెప్పుకుంటున్నాం. బట్ ఇవి ఇలాగే మనకి మెమొరీలో ఇంప్లిమెంట్ అవుతున్నాయా అనేది యూజర్కి కంప్లీట్గా హైడ్ చేయబడింది అనమాట. సో కాబట్టి దీన్ని ఏమంటారు? అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని అంటారు. రైట్, ఒకసారి చూడండి, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ మాత్రం చదువుకోండి. ఇదిగోండి, ఇది అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. సో దీంట్లో నేను ఇక్కడ హైలైట్ చేశాను కదా, బిహేవియర్ ఈజ్ డిఫైన్డ్ బై సెట్ ఆఫ్ వాల్యూస్ అండ్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. ఇక్కడ మనం ఏం డిఫైన్ చేస్తున్నాము? దాని బిహేవియర్ని డిఫైన్ చేస్తున్నాం. ఆ బిహేవియర్ కూడా ఎలా డిఫైన్ చేస్తున్నాము? ఏమేం వాల్యూస్ ఉంటాయి, ఏమేం ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి అనేది కంప్లీట్లీ హిడెన్. బట్ హౌ దోస్ ఆపరేషన్స్ ఆర్ వర్కింగ్ ఈజ్ టోటల్లీ హిడెన్ అనమాట. రైట్, సో ఇది మెయిన్. ఏడిటి అనగానే మనకు కనబడాల్సిన పదాలు అక్కడ ఏంటి అని అంటే బిహేవియర్ని డిఫైన్ చేయబడింది. బట్ ఆ బిహేవియర్ అనేది, ఆ బిహేవియర్లో ఏముంది? డేటా ఆపరేషన్స్. ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి, హౌ దోస్ ఆపరేషన్స్ ఆర్ వర్కింగ్, దట్ ఈస్ టోటల్లీ హిడెన్. కాబట్టి దీన్ని ఏమంటారు అని అంటే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అని అంటారు. దీనికి మీరు ఎగ్జాంపుల్గా స్టాక్స్, క్యూస్, లిస్టులు ఉన్నాయి. మీరు స్టాక్స్, క్యూస్ గురించి రాసినా సరిపోతుంది. ఇవి రాసి ఇంకా మీకు ఇన్ కేస్ లాంగ్ ఆన్సర్స్లో ఇచ్చేసారనుకోండి, మీరు ఆల్రెడీ స్టాక్స్ గురించి ఇంకా చదివి ఉంటారు కదా, ఆ ఇంట్రొడక్షన్ కూడా రాసి కొంచెం లెంతీ చేసి రాయండి. ఎప్పుడు? లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో అడిగినప్పుడు. లేదు షార్ట్ ఆన్సర్స్లో అడిగారు అనుకోండి, ఇది రాస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది ఏడిటి గురించి. తర్వాత ఈ డిఫరెన్సెస్ ఒక టేబుల్ ఒకసారి అట్లా చూసుకోండి, ఏమేమి ఎంట్రీస్ ఉన్నాయి. ఇంకా అరేస్ మీకు తెలుసు కదమ్మా, అరే ఆల్రెడీ చదివి ఉన్నారు కాబట్టి దీంట్లో మీరు కంపల్సరీ ఫోకస్ చేయాల్సినవి ఏంటి అని అంటే అరే ఆపరేషన్స్. రైట్, ఇది చదువుకోండి. ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్లో ఈ క్వశ్చన్ ఉండాలి. అరే ఆపరేషన్స్, ఇన్సర్ట్, డిలీట్, సెర్చ్, ట్రావర్సింగ్. ఎలా ఇన్సర్ట్ చేస్తాము, ఎలా డిలీట్ చేస్తాము, ఎలిమెంట్ని ఎలా సెర్చ్ చేస్తాము, ఎలా ట్రావర్సింగ్ అంటే ప్రతి ఎలిమెంట్ని మనం ఎలా విజిట్ చేస్తాము, అది మీరు విత్ కోడ్ నేర్చుకొని వెళ్ళాల్సిందే. ఈ అల్గారిథం కోడ్ కాదు. మీరు ఇక్కడ సోర్స్ కోడ్ రాయాల్సిన, ప్రోగ్రామ్ రాయాల్సిన అవసరం లేదు. యూ పీపుల్ ఫోకస్ ఓన్లీ ఆన్ అల్గారిథమ్స్ మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అల్గారిథమ్స్ రాయాలి. ఓకే, సో ఇది మనకి ఫస్ట్ యూనిట్. ఓకే, యూనిట్ 1లో మనం చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి? ఒకటి అల్గారిథమ్స్ మీద ఫోకస్ చేయాలి, టోటల్ కాన్సెప్ట్ చదవాలి. ఇక్కడ డేటా స్ట్రక్చర్స్ మీద, ఏడిటి మీద చూసుకోండి. అంటే నేను ఇవే చెప్పాను కదా అని కాదు, దీన్ని ఎక్కువ ఇవి ఎట్టి పరిస్థితుల్లో మనము చదవకుండా వెళ్ళకూడదు. కంపల్సరీ మీరు చదువుకొని వెళ్ళాల్సిన క్వశ్చన్స్లో ఇవి అనమాట. రైట్, సో బేసిక్ కాన్సెప్ట్స్లో అల్గారిథమ్, దాని డెఫినేషన్, టైం కాంప్లెక్సిటీ, అసిమ్ప్టోటిక్ నోటేషన్స్, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటే ఏంటి, అరే ఆపరేషన్స్. ఓకే, ఇక్కడ కూడా అరే ఆపరేషన్స్ అన్నారు కదా అని డైరెక్ట్గా ఆపరేషన్స్లోకి వెళ్ళిపోబాకండి. ఫస్ట్ ఏం రాయాలి? కొంత ఇంట్రొడక్షన్ అరే గురించి రాసి దెన్ యూ హ్యావ్ టు రైట్ ఆపరేషన్స్. ఓకే, దిస్ ఈజ్ వాట్ అబౌట్ యూనిట్ 1. క్లారిటీ ఉందమ్మా ఇప్పుడు యూనిట్ 1 ఏమేమి చదవాలనేది? ఓకే కదా? ఓకే మేడం. నెక్స్ట్ ఒక్కసారి యూనిట్ 2 చూద్దాం ఇప్పుడు. ఓకే మేడం. మీకు ఎన్ని గంటలకి, ఐ మీన్ ఇప్పుడు డిన్నర్ అక్కడ హాస్టల్? 7:45 మేడం. 7:45కి ఎగ్జాక్ట్ వెళ్ళాలా? 9 దాకా వెళ్ళొచ్చు. 9 వరకు వెళ్ళొచ్చు కదా. కాసేపు ఈ రోజు వినేసేయండి, రేపంతా కూర్చొని చదువుకుందురా. కొంచెం ఒక గంట వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా.
ఏం చదవాలి అనేది ఒకసారి రివైండ్ అయినట్టు ఉంటుందని ఇంకేం లేదు. సో తర్వాత నెక్స్ట్ మనకి యూనిట్ టూలో మనం ఏంటి అని అంటే కంప్లీట్గా లింక్డ్ లిస్ట్ గురించి మాట్లాడతాం. ఇది ఒక డేటా స్ట్రక్చర్ కదమ్మా, అరేస్ లాగానే లింక్డ్ లిస్ట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. మరి ఇక్కడ నేను చూడండి, దీంట్లో మీరు ఏం చదవాలి అని అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఉంది చూసారా, అది అవసరం లేదు, అది చదవబాకండి. మీకు మెటీరియల్లో జస్ట్ అర్థం అవ్వడానికి ఇచ్చాను కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ డోంట్ ఫోకస్ ఆన్ రిప్రజెంటేషన్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ ఇన్ మెమొరీలో లింక్డ్ లిస్ట్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు అనే దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాల లింక్డ్ లిస్ట్ ఉన్నాయి చూసారా, ఎన్ని రకాలు అనేది ఇది చూడండి. తర్వాత ఈ లింక్డ్ లిస్ట్ అరేకి డిఫరెన్స్, ఇది షార్ట్ ఆన్సర్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయమ్మా, కాబట్టి అది చూసుకోండి. లింక్డ్ లిస్ట్ డెఫినిషన్ చూసుకోవాలి, లింక్డ్ లిస్ట్కి అరేకి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూసుకోవాలి, ఎన్ని రకాల లింక్డ్ లిస్ట్ ఉన్నాయి. ఈ ఎన్ని రకాల లింక్డ్ లిస్ట్ ఉన్నాయి అనే దాంట్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. సింగిల్ లింక్ లిస్ట్, సర్క్యులర్ లింక్ లిస్ట్, డబుల్ లింక్ లిస్ట్. ఇక్కడ మనము ఈ సింగిల్, సర్క్యులర్, డబుల్ లింక్ లిస్ట్లో ఎక్కడ కూడా అల్గారిథమ్స్ ఏమి రావు, జస్ట్ మనకి డెఫినిషన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి అవి చూసుకోండి. ఇన్ కేస్ మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్కి అడిగారు అనుకోండి, లింక్ లిస్ట్ అంటే ఏంటి, ఎన్ని రకాల లింక్ లిస్ట్ ఉన్నాయి అని, సో మీరు ఓన్లీ అల్గారిథమ్స్ రాయకుండా రాస్తే మనకి కంటెంట్ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ఇక్కడ నేర్చుకో ఉంటారు కదా సింగిల్ లింక్ లిస్ట్లో ఎలా క్రియేట్ చేయాలి, అవి కొన్ని అల్గారిథమ్ సింగిల్ లింక్ లిస్ట్కి రాయండి. సర్క్యులర్కి, డబుల్కి జస్ట్ డెఫినిషన్స్ రాసి వదిలేయండి. అర్థమవుతుందా నేను చెప్పేది? ఇన్ కేస్ ఓన్లీ సింగిల్ లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ గురించి రాయండి అని అంటే సింగిల్ లింక్ లిస్ట్ డెఫినేషన్ రాసి, ఇవి ఉన్నాయి కదా మనకి ఈ ఇంప్లిమెంటేషన్ ఎలా క్రియేట్ చేయాలి, ట్రావర్స్ చేయాలి, ఇవి రాసేస్తే సరిపోతుంది, సింగిల్ లింక్ లిస్ట్ అని పర్టికులర్గా మెన్షన్ చేస్తే. అలా కాకుండా వాట్ ఈజ్ లింక్ లిస్ట్, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరు లింక్ లిస్ట్ డెఫినేషన్ రాయండి, 3 రకాల గురించి రాయండి. రాసిన తర్వాత మీకు కంటెంట్ అంత ఎక్కువ రాదు, ఓన్లీ 3 టైప్స్ అంటే ఓన్లీ డెఫినేషన్సే కదా మనం రాస్తాము. ఆ కేసులో ఏం చేస్తారు అంటే సింగిల్ లింక్ లిస్ట్ని కొంచెం పెద్దదిగా రాయండి. ఎలా పెద్దదిగా రాస్తాము, ఆల్రెడీ మనం కింద నేర్చుకున్నాం కదా వాటి ఆపరేషన్స్, అవి కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసి కొంచెం లాంగ్ ఆన్సర్కి వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకొని రాయండి. ఓకేనా? అలా ఎప్పుడు రాయాలి అని అంటే మనకి టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అడిగినప్పుడు. ఓకే, నెక్స్ట్ సో మనకు తెలుసు లింక్డ్ లిస్ట్ అనగానే మీరు మీ పేపర్లో కనబడాల్సిన డయాగ్రామ్ ఇది, ఈ డయాగ్రామ్ కనబడాలి. లింక్ లిస్ట్ ఇలా ఉంటుంది, నోడ్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, నోడ్ కనబడాలి, రైట్? సో మనము ఇంకా మీరు కావాలి అని అంటే ఇక్కడ ఉంది కదా, సో ఇది హోమోజీనియస్ డేటా ఎలిమెంట్స్, ఇలాంటివన్నీ కొంచెం బోల్డ్, అంటే మనం అక్కడ బోల్డ్ చేయలేం కాబట్టి అండర్లైన్ చేయండి, ఇలాంటి పదాలని అండర్లైన్ చేశారు అని అంటే ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి రిప్రజెంటేషన్ ఆఫ్ లింక్ లిస్ట్ అని ఉంది కదా, ఇది అవసరం లేదు, ఇది చదవబాకండి. ఈ రిప్రజెంటేషన్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్ అనేది మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ వరకు. బట్ ఇది ఉంది కదమ్మా లింక్డ్ లిస్ట్ అరేస్కి మధ్య డిఫరెన్స్, ఇది మాత్రం చదువుకొని వెళ్ళండి, షార్ట్ ఆన్సర్కి వస్తుంది, అది రావచ్చు, రైట్? తర్వాత టైప్స్ ఆఫ్ లింక్డ్ లిస్ట్ అని ఉంది కదా, దీంట్లో మనకి 3 రకాలు యాక్చువల్గా, సింగిల్, సర్క్యులర్, డబుల్ లింక్ లిస్ట్. బట్ మీ సిలబస్లో ఏంటి అని అంటే ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ లేదు, కాబట్టి ఎవరైనా ఈ 3 చదవడానికి కష్టపడుతున్న వాళ్ళు ఉంటే ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ని మీరు స్కిప్ చేయొచ్చు. ఓకేనా? సర్క్యులర్ లింక్ లిస్ట్ వరకు స్కిప్ చేయండి, ఓన్లీ సింగిల్, డబుల్ లింక్ లిస్ట్ చదువుకోండి. లేదు అది చిన్నదే కదా, ఒక డెఫినేషన్ ఏముంది అనుకొని చదివేసిన వాళ్ళు వెళ్ళండి కూడా, అది కూడా రాసేయండి టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ అడిగినప్పుడు. ఓకే, తర్వాత ఇది డబుల్ లింక్ లిస్ట్, ఇదంతా మీకు ఎక్స్ప్లెనేషన్ అవసరం అమ్మా. ఇప్పుడు సింగిల్ లింక్ లిస్ట్ అంటే మనకి ఎలా ఉంటుంది, నోడ్లో ఒక డేటా ఉంటుంది, పాయింటర్ ఉంటుంది, పాయింటర్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని రిప్రజెంట్ చేస్తుంది. సింగిల్ లింక్ లిస్ట్కి ఎప్పుడైనా సరే లాస్ట్ నోడ్ యొక్క లింక్ పార్ట్ నల్ ఉండాలి, దాన్ని సింగిల్ లింక్ లిస్ట్ అని అంటారు. ఓకే, సింగిల్ లింక్ లిస్ట్లో ఏంటి అంటే మనం ఓన్లీ వన్ డైరెక్షన్లోనే, లెఫ్ట్ టు రైట్ మాత్రమే మూవ్ అవ్వగలము, రైట్ టు లెఫ్ట్ కానీ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో మనం మూవ్ కాలేము. కాబట్టి మనకి నెక్స్ట్ ఉన్న లింక్ లిస్ట్ ఏంటి అంటే సర్క్యులర్ లింక్ లిస్ట్. ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్కి సింగిల్ లింక్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్లో
లాస్ట్ నోడ్ ఏదైతే ఉందో దాంట్లో లింక్ పార్ట్లో ఏముంటుంది అని అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది, కాబట్టి దీన్ని సర్క్యులర్ లింక్ లిస్ట్ అని అన్నారు. సో ఈ సర్క్యులర్ లింక్ లిస్ట్ వల్ల బెనిఫిట్ ఏమైంది అని అంటే మనం లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ కూడా మూవ్ అవ్వగలం. ఓకేనా? సో మరి లాస్ట్ వరకు వచ్చి మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళగలం కదా, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ మూవ్మెంట్ చేయగలము. రైట్, ఇది సర్క్యులర్ లింక్ లిస్ట్. దాని తర్వాత వచ్చింది డబుల్ లింక్ లిస్ట్. ఈ డబుల్ లింక్ లిస్ట్లో మాత్రము నోడ్ స్ట్రక్చర్ మారుతుంది. దీంట్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి నోడ్లో? 3 మ్యామ్. 3 సెక్షన్స్ ఉంటాయి, మధ్యలో డేటా ఉండాలి. ఇది లింక్ 1, లింక్ 2. లింక్ 1 అంటే లెఫ్ట్ సైడ్ యొక్క నోడ్ అడ్రస్, లింక్ 2 అంటే రైట్ సైడ్ యొక్క నోడ్ అడ్రస్ ఉండాలి. ఇది నోడ్ స్ట్రక్చర్. ఈ నోడ్ స్ట్రక్చర్ని మీరు అక్కడ డ్రా చేయాలి. వీటిని ఇలాంటి వాటిని మీరు హైలైట్ చేయాలన్నమాట ఎగ్జామ్లో. సరే, తర్వాత ఇక్కడ ఈ బెనిఫిట్ ఏంటి అంటే మనము ఇలా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ మూవ్ అవ్వగలము. సర్క్యులర్ లింక్ లిస్ట్ కూడా మూవ్ అవ్వగలము. కానీ మీరు రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి అంటే అన్ని నోట్స్ని ట్రావర్స్ చేస్తే కానీ మళ్ళీ మీరు బ్యాక్ డైరెక్షన్లోకి రాలేరు. బట్ ఇక్కడ మనము ఏ నోడ్ నుంచి అయినా దాని ముందు నోడ్కి, దాని తర్వాత నోడ్కి వీ కెన్ మూవ్ ఈజీలీ. రైట్, ఈజీగా మనము ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి మిడిల్లో కానీ, ఎండ్లో కానీ, స్టార్టింగ్లో కానీ ఎలా అయినా మనము మూవ్ అవ్వచ్చు అనమాట. ఇది డబుల్ లింక్ లిస్ట్. ఇవి డెఫినేషన్స్ మాత్రమే. సో దీంట్లో ఇవి రాయండి, ఇవి అన్నిటికీ కామనే కాబట్టి ఇవి రాసేయచ్చు మీరు, ప్రతి దానికి ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి అనేది. రైట్, రాసిన తర్వాత ఇందులో లింక్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ కోడ్ ఉంది, అల్గారిథమ్స్ ఉన్నాయి కదమ్మా, ఇది మాత్రం చదువుకోవాలమ్మా. సింగిల్ లింక్ లిస్ట్లో మనకి ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఎలా క్రియేట్ చేయాలి లింక్ లిస్ట్ని, తర్వాత దాంట్లో ఎలా డిలీట్ చేయాలి, తర్వాత ఎలా సెర్చ్ చేయాలి, ట్రావర్స్ చేయాలి, ఇవి. రైట్, సో ఇది మీరు యూనిట్ 2లో చదవాల్సినవి అని అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉండేదే మనకి ఒకటే కాన్సెప్ట్, అది లింక్ లిస్ట్. ఆ లింక్ లిస్ట్లో ఫస్ట్ డెఫినేషన్ చూసుకోండి, తర్వాత కంపారిజన్ బిట్వీన్ లింక్స్ అండ్ అరేస్ ఒకసారి చూసుకోండి. ఎన్ని రకాల లింక్ లిస్ట్ ఉన్నాయి అవి డెఫినేషన్స్. ఆ డెఫినేషన్స్ రాసేటప్పుడు అక్కడ డయాగ్రామ్ కనబడాలి, మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయాలి. తర్వాత ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్, మనకి సిలబస్లో ఉండేది ఓన్లీ సింగిల్ లింక్ లిస్ట్ యొక్క ఇంప్లిమెంటేషన్ మాత్రమే. ఇంప్లిమెంటేషన్ అంటే ఏం రాయాలి అని అంటే అల్గారిథమ్స్ రాయాలి. ఇంప్లిమెంటేషన్ అనగానే దాని మీనింగ్ ఏంటి అని అంటే ఆ డేటా స్ట్రక్చర్లో ఏమైతే ఆపరేషన్స్ మనం చేస్తామో యూ హ్యావ్ టు రైట్ అల్గారిథమ్స్ ఆఫ్ దట్ ఆపరేషన్స్. మరి ఇంకా సింగిల్ లింక్ లిస్ట్లో మనం ఏమేమి ఆపరేషన్ చేస్తాము? క్రియేట్ చేస్తాము, ట్రావర్స్ చేస్తాము, సెర్చ్ చేస్తాము, ఇన్సర్ట్ చేస్తాము, డిలీట్ చేస్తాము. కాబట్టి వీటినన్నిటికీ అల్గారిథమ్స్ అయితే ప్రాక్టీస్ చేసి చదవాల్సిందే. ఇది యూనిట్ 2లో మీరు చదవాల్సింది. నెక్స్ట్ యూనిట్ 3 చూడండి. యూనిట్ 3కి వచ్చేసరికి మనకి స్టాక్స్, క్యూస్ వస్తాయి. సో ఇక్కడ కూడా మనం ఏంటి అని అంటే స్టాక్ డెఫినిషన్ మీకు తెలిసిందే. స్టాక్ అనగానే అది ఎలా ఉంటుంది స్ట్రక్చర్, ఆ డయాగ్రామ్ వేసేసేయండి. ఓన్లీ థియరీ రాయబాకండి, బొమ్మలు కనిపించాలి, అల్గారిథమ్స్ కనిపించాలి, మెయిన్ పాయింట్స్ హైలైట్ చేయాలి. ఈ పదాలు నేను రిపీటెడ్గా చెప్తున్నాను. మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేయండి, డయాగ్రామ్స్ వేయండి. రైట్, అల్గారిథమ్స్ కనిపించాలి. మనం రాస్తున్నది డేటా స్ట్రక్చర్ పేపర్ కాబట్టి డేటా స్ట్రక్చర్ అంటేనే అల్గారిథమ్స్. మేము అల్గారిథమ్స్ చదవలేము, మనకి చాలా వరకు మనం చాలా సిలబస్ తగ్గించుకున్నాం, ఇంకా చదవలేమంటే కష్టం. మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే, అల్గారిథమ్స్ అయితే మన పేపర్లో కనబడాల్సిందే. రైట్, సో ఇక్కడ ఏడిటి రాయాలి. ఇందులో కంపల్సరీగా ఈ అప్లికేషన్స్ ఆఫ్ స్టాక్స్ ఉంది కదమ్మా, దీంట్లో ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ నొటేషన్కి మీరే ఒక ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకొని వెళ్ళండి. మేబీ వాళ్ళు ఎగ్జామ్లో ఒకటి ఇచ్చి మిమ్మల్ని ఇన్ఫిక్స్ నొటేషన్ ఇచ్చి దాన్ని పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయమని చెప్పొచ్చు. అలా కాకుండా రైట్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్స్ అన్నారు అనుకోండి, అప్పుడు మీరే ఒక ఎగ్జాంపుల్ రాయాలి. కాబట్టి ఆ ఎగ్జాంపుల్ని గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఏదైనా ఒక చిన్న ఎగ్జాంపుల్ మన మెటీరియల్లో ఏదైతే ఉందో దాన్ని మీరు గుర్తుపెట్టుకొని వెళ్ళండి ఎగ్జాంపుల్తో సహా. దాన్ని అక్కడ సాల్వ్ చేసి చూపించండి, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయండి. సో మరి స్టాక్స్లో ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, స్టాక్ డెఫినేషన్ మీకు తెలుసు. ఇక్కడ కూడా రిప్రజెంటేషన్స్ రాయొద్దమ్మా. రిప్రజెంటేషన్ మీద మీరు ఏం ఎక్కువ ఫోకస్ చేయాలి, అరే రిప్రజెంటేషన్ అని, లింక్ లిస్ట్ రిప్రజెంటేషన్ అని ఉంది కదా, అవి మీరు కావాలంటే జస్ట్ మీకు అండర్స్టాండింగ్ కోసమే కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వదిలేయచ్చు. ఓకే,
అందరు వింటున్నారు కదమ్మా? వింటున్నాం మేడం. వింటున్నారు కదా? ఒకరోజు వినండి, రేపు ఎగ్జామ్ ఉంది కదా. సో ఒక 1 అవర్ కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి, తర్వాత మీరు చదువుకుందరు మీ ప్లాన్ ప్రకారం. ఒక 1 అవర్ నాకు కేటాయించండి అమ్మా. సో ఇది దీంట్లో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అరేలో మనకి 2 చిన్న చిన్న అల్గారిథమ్సే. వీటిని మీరు ఏమి స్కిప్ చేయబాకండి, చదువుకొని వెళ్ళండి. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అరే అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం రాయాలి? ఫస్ట్ అరేకి సంబంధించి డెఫినేషన్ రాసుకోండి. లేదు మేము చదువుతాము అరే రిప్రజెంటేషన్ లింక్డ్ రిప్రజెంటేషన్ అనుకున్న వాళ్ళు, చదివేస్తున్న వాళ్ళు వెల్ అండ్ గుడ్. అది కూడా మనము కొంచెం మీ మ్యాటర్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదు మాకు కష్టం అనుకున్న వాళ్ళు రిప్రజెంటేషన్ని తీసేయండి, అరే రిప్రజెంటేషన్ లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ తీసేయండి. సో ఇక్కడ ఏంటి? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్టాక్ యూజింగ్ అరే. దీంట్లో 2 అల్గారిథమ్స్, పుష్ పాప్. అదేవిధంగా లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ తీసుకున్నప్పుడు పుష్ పాప్ అల్గారిథమ్స్. ఇవి కొంచెం పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి. ఇది చదివితే వచ్చేది కాదు, నేర్చుకున్న తర్వాత పేపర్ మీద రాయాలి. ఓకే. సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, నేను చెప్పేది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అల్గారిథం రాస్తున్నారు, ఎక్కడైనా మధ్యలో మీకు గుర్తు రాలేదు అని అక్కడ వదిలేబాకండి. కొంచెం ఏదో ఒకటి కవర్ చేసి కంటిన్యూ చేసేసేయండి, అక్కడికి ఆపేబాకండి. అంటే మనం మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ని అంత పెక్యులర్గా వెళ్ళి ఈ అమ్మాయి ఇక్కడ ఇది రాయలేదు అని చెక్ చేయరు కదా. కాబట్టి మీరు ఏం చేస్తారు అని అంటే, అల్గారిథం రాసేటప్పుడు మోస్ట్లీ ఎక్కడైనా కొంచెం మీకు గుర్తు రాలేదు, తెలియలేదు అని అంటే, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోండి. మీకు ఎక్కడైతే గుర్తు వస్తుందో అది వెళ్ళిపోండి, అంతేగాని అక్కడికి స్టాప్ అయిపోబాకండి. సో నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్ మీకు తెలుసు. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఎలాంటి ఎక్స్ప్రెషన్ అమ్మా? ఇది ఇన్ఫిక్స్ నొటేషన్లో ఉంది, రైట్. ఈ ఇన్ఫిక్స్ని మనం ఏం చేయాలి? పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయాలి. ఇదే మీకు ఉండేది. ఇన్ఫిక్స్ని ప్రీఫిక్స్కి కన్వర్ట్ చేయడం మీకు లేదు సిలబస్లో. కాబట్టి ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే, ఈ స్టెప్స్ కంపల్సరీ రాయాలమ్మా. ఇక్కడ మనం స్టెప్స్ చెప్పుకో ఉన్నాం కదా, హౌ టు కన్వర్ట్ ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ నొటేషన్ అనేది. ఇది మాత్రము కంపల్సరీగా రాసి దెన్ ఓన్లీ యు మూవ్ విత్ ఎగ్జాంపుల్ని మీరు రాయండి. ఎగ్జాంపుల్ రాసే ముందు స్టెప్స్ అయితే కంపల్సరీ రాయండి. ఓకే, గుర్తున్నాయి కదమ్మా? మనం ఏం చేయాలి? ఇన్ఫిక్స్ నొటేషన్ని పోస్ట్ ఫిక్స్కి కన్వర్ట్ చేయాలి అని అంటే, ఫస్ట్ స్టెప్ ఏంటి? లెఫ్ట్ పారాంథసిస్ని స్టాక్లోకి పుష్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది మాకు ఇన్ఫిక్స్ నొటేషన్ ఇచ్చారు, దీన్ని ఫస్ట్ క్యూ అనుకోవాలి. ఫస్ట్ రైట్ పారాంథసిస్ని ఇక్కడ యాడ్ చేయాలి, లెఫ్ట్ పారాంథసిస్ని స్టాక్లోకి పుష్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్ మనం చేయాల్సింది. తర్వాత ఏం చేయాలి? ఈ క్యూని లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేసుకుంటూ వెళ్ళాలి. లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేయాలి. స్కాన్ చేసేటప్పుడు మీకు లెఫ్ట్ పారాంథసిస్ వచ్చింది అనుకోండి, దాన్ని స్టాక్లోకి పుష్ చేయండి. అదేవిధంగా అపరెంట్స్ వచ్చాయనుకోండి, అపరెంట్స్ అంటే ఏబిసిఎఫ్ ఇలాంటివి అనమాట. అపరెంట్స్ వచ్చాయనుకోండి, దాన్ని పోస్ట్ ఫిక్స్లోకి అంటే పీలోకి ఇన్సర్ట్ చేయాలి. లెఫ్ట్ పారాంథసిస్ వస్తే స్టాక్లోకి వెళ్ళాలి, అపరెంట్స్ వస్తే పోస్ట్ ఫిక్స్లోకి ఇన్సర్ట్ చేయాలి. అదేవిధంగా ఆపరేటర్స్ వస్తే మాత్రం కొంచెం ఆలోచించాలి. ఏం చేయాలి? చూడండి, ఇక్కడ ఆపరేటర్స్ వస్తే ఇఫ్ ఎన్ ఆపరేటర్ ఈజ్ ఎన్కౌంటర్డ్, మనం ఏం చేయాలి అని అంటే, మనకి ఆల్రెడీ స్టాక్లో ఒక ఆపరేటర్ ఉంది కదా, దాన్ని మీరు దేన్నైతే ఇన్సర్ట్ చేయాలని మీకు స్కాన్ చేసినప్పుడు వచ్చిందో దాన్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసేటప్పుడు ఆల్రెడీ స్టాక్లో ఉండేది మీరు ఇక్కడ కంపేర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఆల్రెడీ స్టాక్లో మనకి ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒకటి ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? స్టాక్లో మనకి స్టార్ ఉంది, అంటే ఇంటూ ఉంది. ఇక్కడ డివిజన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని దీంతో కంపేర్ చేయాలి. కంపేర్ చేసేటప్పుడు ఈ రెండింటికి కానీ సేమ్ ప్రిసిడెన్స్ లేదా దీనికన్నా హయ్యర్ ప్రిసిడెన్స్ ఉండింది అనుకోండి, ఎవరికి? స్టాక్లో ఉండేదానికి వచ్చిన దాంతో కంపేర్ చేసినప్పుడు దీనికి సేమ్ లేదా హై ప్రిసిడెన్స్ ఉంటే మనం ఏం చేయాలి అని అంటే, రిపీటెడ్లీ పాప్ ఫ్రమ్ ద స్టాక్లో నుంచి తీసేసి ఈ పోస్ట్ ఫిక్స్కి యాడ్ చేసేయాలి. ఇలా ఎప్పుడు చేయాలి అని అంటే, స్టాక్లో ఉండే ఆపరేటర్కి మనం కంపేర్ చేయాల్సిన ఆపరేటర్తో దీనికి కానీ హైయెస్ట్ ప్రిసిడెన్స్ లేదా సేమ్ ప్రిసిడెన్స్ లేదా హైయెస్ట్ ప్రిసిడెన్స్ ఉన్నప్పుడు మాత్రమే రిమూవ్ చేయాలి. అదర్వైజ్ ఇక్కడ వచ్చిన దాన్ని మనం స్టాక్లోకి పుష్ చేసేయచ్చు. ఇది మనం ఆపరేటర్ వచ్చినప్పుడు చేయాల్సిన పని. అదే కానీ రైట్ పారాంథసిస్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? స్టాక్లో నుంచి ఎలిమెంట్స్ని పాప్ చేసి అది పీకి యాడ్ చేయాలి. ఎప్పటి వరకు పాప్ చేయాలి? లెఫ్ట్ పారాంథసిస్ వచ్చేంత వరకు. ఇవి స్టెప్స్, రైట్. ఇది ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్షన్.
ఇంకొకసారి చూడండి, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్జన్ చేసేటప్పుడు ఇన్ఫిక్స్ అంటే ఏంటి, అపరెంట్స్ మధ్యలో కానీ ఆపరేటర్ ఉంటే దట్ ఈస్ నోన్ యాజ్ ఇన్ఫిక్స్ నోటేషన్. ఇన్ ద కేస్ ఆఫ్ ఇన్ఫిక్స్ నోటేషన్, while converting infix to postfix, first step is you have to add right parenthesis to the given expression. మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి లాస్ట్ లో రైట్ పారాంథసిస్ ని యాడ్ చేయాలి, లెఫ్ట్ పారాంథసిస్ ని స్టాక్ లోకి పుష్ చేయాలి. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. దాని తర్వాత ఏం చేయాలి, క్యూని లెఫ్ట్ నుంచి రైట్ కి స్కాన్ చేసుకుంటూ రావాలి. వైల్ స్కానింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇఫ్ యూ ఎన్కౌంటర్ విత్ అపరెంట్స్ వచ్చాయనుకోండి, అపరెంట్స్ అంటే ఏబిసిడీలు వచ్చాయనుకోండి, అప్పుడు దాన్ని పోస్ట్ ఫిక్స్ లోకి పెట్టాలి. లెఫ్ట్ పారాంథసిస్ వచ్చింది అనుకోండి, దాన్ని స్టాక్ లోకి పుష్ చేయాలి. ఆపరేటర్ వచ్చినప్పుడు మనము కంపేర్ చేయాలి. ఆల్రెడీ స్టాక్ లో కానీ ఆపరేటర్ ఏదైనా ఉంటే దాన్ని వచ్చిన ఆపరేటర్ ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసేటప్పుడు స్టాక్ లో ఉండేదానికి హైయెస్ట్ ప్రెసిడెన్స్ లేదా ఈక్వల్ ప్రెసిడెన్స్ ఉన్నింది అనుకోండి, దానికన్నా ప్రయారిటీ సేమ్ లేదా హైయెస్ట్ ప్రయారిటీ ఉన్నింది అనుకోండి, అప్పుడు స్టాక్ లో ఉన్న దాన్ని రిమూవ్ చేసి పోస్ట్ ఫిక్స్ కి యాడ్ చేయాలి, వచ్చిన కొత్త దాన్ని స్టాక్ లోకి పుష్ చేయాలి. ఇన్ కేస్ అలా కాదు, ఆల్రెడీ స్టాక్ లో ఉండేదానికి వచ్చిన దాంతో కంపేర్ చేసినప్పుడు లోయెస్ట్ ప్రెసిడెన్స్ ఉన్నింది అనుకోండి, అప్పుడు మనం దాన్ని అలానే ఉంచి వచ్చిన కొత్త దాన్ని తీసుకొచ్చి స్టాక్ లోకి పుష్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా, ఇది మాత్రం ఆపరేటర్స్ వచ్చినప్పుడు చేయాలి. అదే రైట్ పారాంథసిస్ వచ్చింది అనుకోండి, స్టాక్ లో ఉండే ఎలిమెంట్స్ ని పాప్ చేయాలి. ఎప్పటి వరకు పాప్ చేయాలి, లెఫ్ట్ పారాంథసిస్ వచ్చేంత వరకు పాప్ చేయాలి. రైట్, పాప్ చేసి లెఫ్ట్ పారాంథసిస్ రాగానే దాన్ని రిమూవ్ చేసేయాలి, దాన్ని ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ స్టెప్స్ అయితే రాయాలి. ఇందులో ఇదే ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకొని వెళ్ళండి, దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఈ టేబుల్ లాగా వేయాలి. మనం షార్ట్ కట్ మెథడ్ కూడా చెప్పుకున్నాం, బట్ ఎగ్జామ్లో షార్ట్ కట్ మెథడ్లో రాయకూడదు, ఈ టేబుల్ ద్వారానే రాసి చూపించాలి. ఇది ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్. అదే విధంగా పోస్ట్ ఫిక్స్ నోటేషన్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాము, ఇక్కడ మనం ఒక 4 స్టెప్స్ చెప్పుకున్నాము. ఇవి కంపల్సరీగా స్టెప్స్ రాసిన తర్వాతనే విత్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎలా అయితే మెటీరియల్లో ఇచ్చున్నామో అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయండి. రైట్, ఇక్కడ ఏం చేస్తాము, మనము ఎవాల్యుయేట్ చేయాలి అంటే లెఫ్ట్ టు రైట్ స్కాన్ చేస్తాము. అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, అపరెంట్స్ వస్తే స్టాక్ లోకి పుష్ చేస్తాము. ఆపరేటర్ వస్తే పైన ఉండే 2 ఆపరెంట్స్ ని రిమూవ్ చేసి వాటి మధ్య ఆపరేషన్ ని పర్ఫామ్ చేసి మళ్ళీ ఏం చేస్తాం, వచ్చిన రిజల్ట్ ని మళ్ళీ స్టాక్ లోకి పుష్ చేస్తాం. రైట్, ఇది ఎవాల్యుయేషన్ ఆఫ్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్. ఇదే ఎగ్జాంపుల్ ని గుర్తుపెట్టుకొని ఇది కూడా మీరు సాల్వ్ చేయాలి, అక్కడ విత్ ఎగ్జాంపుల్ చూపించాలి. అదే విధంగా ఈ స్టెప్స్ రాయాలి కంపల్సరీగా. ఇవి అప్లికేషన్స్ ఆఫ్ ది స్టాక్. ఓకేనమ్మా, ఒకసారి రివైండ్ అయిందా? ఒకటి ఏంటి, ఇన్ఫిక్స్ టు పోస్ట్ ఫిక్స్ కన్వర్జన్ ఎలా చేయాలి, రాసేటప్పుడు స్టెప్స్ కంపల్సరీ రాసి విత్ ఎగ్జాంపుల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత ఆ పోస్ట్ ఫిక్స్ నోటేషన్ ఎలా ఎవాల్యుయేట్ హౌ టు ఎవాల్యుయేట్ పోస్ట్ ఫిక్స్ నోటేషన్, ఫర్ దట్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ ద స్టెప్స్ అండ్ దెన్ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ విత్ ద ఎగ్జాంపుల్. డైరెక్ట్ గా ఎగ్జాంపుల్ లోకి వెళ్ళకూడదు, ఫస్ట్ స్టెప్స్ రాసి తర్వాత ఎగ్జాంపుల్ ని మెన్షన్ చేయండి. రైట్, సో ఇది స్టాక్. అదే విధంగా నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే క్యూలో కూడా ఏంటి అని అంటే మనము క్యూ రిప్రజెంటేషన్ ఉంది కదా, అరే రిప్రజెంటేషన్, లింక్డ్ రిప్రజెంటేషన్, అది కావాలంటే స్కిప్ చేసేయండి. ఆల్రెడీ చదివి ఉన్న వాళ్ళు ఓకే రాస్తే మంచిదే, లేదనంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. ఇందులో కూడా క్యూ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరే, ఇందులో కూడా ఓన్లీ 2 అల్గారిథమ్స్, వన్ ఈజ్ ఇన్సర్ట్ డిలీట్, ఇక్కడ కూడా ఇన్సర్ట్ డిలీట్, లింక్ లిస్ట్, ఇది చదువుకోవాల్సిందే. ఇవి చిన్న చిన్న అల్గారిథమ్సే. మీరు ఇక్కడ కావాలంటే పక్కన మనం రాసుకున్నది మన అండర్స్టాండింగ్ కోసం, ఇది రాయాల్సిన అవసరం లేదు. యు జస్ట్ రైట్ దీస్ స్టెప్స్, అల్గారిథమ్స్ లో ఉన్న స్టెప్స్ ని మాత్రమే రాస్తే సరిపోతుంది. పక్కన ఉన్న ఈ ట్రేస్ అవుట్ అంతా మీరు రాయాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్. రైట్, సో నెక్స్ట్ వన్ వచ్చి టైప్స్ ఆఫ్ క్యూస్ చదవాలి. టైప్స్ ఆఫ్ క్యూస్ లో మనకి ఎన్ని రకాల క్యూస్ ఉన్నాయమ్మా, 3 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ సింపుల్ క్యూ, సర్క్యులర్ క్యూ, డి క్యూ. సింపుల్ క్యూలో ఏంటి, మనం ఆల్రెడీ పైన చెప్పుకున్నాం కదా, ఒక రేర్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. ఎక్కడ ఇన్సర్ట్ చేస్తామమ్మా ఎలిమెంట్స్ ని, ఏ ఎండ్ లో ఇన్సర్ట్ చేస్తాము, రేర్ ఎండ్ మ్యామ్. రేర్ ఎండ్ లో ఇన్సర్ట్ చేస్తాము, ఫ్రంట్ ఎండ్ లో డిలీట్ చేస్తాము. అది సింపుల్ క్యూ.
సింపుల్ క్యూ నుంచి సర్క్యులర్ క్యూకి ఎందుకు వచ్చాము అని అంటే మనం ఏదైనా ఎలిమెంట్ని డిలీట్ చేసినప్పుడు ఫ్రంట్ ద్వారా ఈవెన్ దో మనకి స్పేస్ ఉన్నప్పటికీ కూడా అన్ని ఎలిమెంట్స్ని డిలీట్ చేస్తే కానీ కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ సర్క్యులర్ క్యూ అనేది వచ్చింది. సర్క్యులర్ క్యూ అంటే ఏంటి? లాస్ట్ ఎలిమెంట్ ఈజ్ కంటిన్యూడ్ విత్ ఫస్ట్ ఎలిమెంట్. లాస్ట్ ఎలిమెంట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ఎలిమెంట్ వస్తే దాన్నే సర్క్యులర్ క్యూ అని అంటారు. సో మరి ఆ సింపుల్ క్యూ యొక్క డయాగ్రామ్ని రాయండి. సింపుల్ క్యూకి డయాగ్రామ్ పైన ఉంది కదా, అదే రాస్తే సరిపోతుంది. మనం ఆల్రెడీ క్యూ డెఫినేషన్ కి చెప్పుకున్నాం కదా ఇక్కడ. ఇది ఇది సింపుల్ క్యూకి ఈ డయాగ్రామ్ వేయండి. తర్వాత సర్క్యులర్ క్యూకి ఇక్కడ ఉంది కదా, ఇది సర్క్యులర్ క్యూ, ఫ్రంట్ రేర్ ఇలానే వేయండి. సో మరి ఇక్కడ సింపుల్ క్యూ సర్క్యులర్ క్యూ, సింపుల్ క్యూకి ఇన్సర్ట్ డిలీట్, సర్క్యులర్ క్యూకి ఇన్సర్ట్ డిలీట్ అల్గారిథమ్స్ రాయాల్సిందే. చిన్న చిన్న అల్గారిథమ్స్. సింపుల్ క్యూకి 2 అల్గారిథమ్స్ ఇన్ కేస్ టైప్స్ ఆఫ్ క్యూస్ గురించి అడిగారు అనుకోండి, క్యూ డెఫినేషన్ రాయాలి, 3 టైప్స్ ఉన్నాయని మెన్షన్ చేయాలి, సింపుల్ క్యూ డెఫినేషన్ రాసి ఇన్సర్ట్ డిలీట్ అల్గారిథమ్స్ రాయాలి. అదేవిధంగా సర్క్యులర్ క్యూ డెఫినేషన్ రాసి ఇన్సర్ట్ డిలీట్ అల్గారిథమ్స్ రాయాలి. అదేవిధంగా డీక్యూ ఉంది కదా, డీక్యూ కూడా రాసి దాని డెఫినేషన్ రాసి ఇక్కడ నేను రాస్తున్నాను కదా ఇలాగే రాయండి. ఇదే విధంగా ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డీక్యూ, అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ క్యూ. ఇక్కడ ఏం చేయొచ్చు మనము, మామూలుగా అయితే జనరల్గా మనం రేర్ వైపు ఇన్సర్ట్ చేస్తాము, ఫ్రంట్ వైపు డిలీట్ చేస్తాము. సో ఇక్కడ ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్లో ఏంటి, ఫ్రంట్ వైపు డిలీషనే కాకుండా ఫ్రంట్ వైపు డిలీట్ చేస్తాము. సో ఇన్సర్షన్ మనం మామూలుగా రేర్ వైపు చేస్తాము, ఇన్సర్షనే కాదు ఇక్కడ డిలీషన్ కూడా చేయొచ్చు రేర్ వైపు. అది ఇన్పుట్ రెస్ట్రిక్టెడ్ డీక్యూ. అదేవిధంగా అవుట్పుట్ రెస్ట్రిక్షన్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే మనం ఎక్కడి నుంచి డిలీట్ చేస్తాము, ఫ్రంట్ నుంచి డిలీట్ చేస్తాము. యాక్చువల్గా ఫ్రంట్ నుంచి డిలీషన్ మాత్రమే కాదు ఇన్సర్షన్ కూడా చేయొచ్చు. దట్ ఈస్ ద అవుట్పుట్ రెస్ట్రిక్టెడ్ డీక్యూ. సో ఓవరాల్గా మనకి డీక్యూలో ఏమేం 4 అల్గారిథమ్స్ వస్తాయి. దీస్ ఆర్ ద 4 అల్గారిథమ్స్. దీంట్లో ఇన్సర్ట్, రేర్ వైపు ఇన్సర్ట్ చేయడం అది ఆల్రెడీ మనకి తెలుసు, అది మనం సర్క్యులర్ క్యూలో నేర్చుకో ఉంటాం, రైట్. ఆ అల్గారిథం రాయాలి, రైట్. తర్వాత డిలీట్ ఎక్కడి నుంచి చేస్తాము, ఫ్రంట్ నుంచి చేస్తాం, అది మనం సర్క్యులర్ క్యూలో నేర్చుకో ఉంటాం, ఆ అల్గారిథం రాయాలి. ఇక్కడ కొత్తగా మనము రాయాల్సింది ఏంటి అంటే 2 అల్గారిథమ్స్ కాబట్టి 2 ఇక్కడ ఇచ్చున్నాను నేను. యాక్చువల్గా మనకి 4 అల్గారిథమ్స్ రావాలి, బట్ 2 ఎందుకు మెన్షన్ చేసాము, ఇన్సర్షన్ ఎట్ రేర్, డిలీషన్ ఎట్ ఫ్రంట్. ఈ 2 ఎక్కడ వచ్చాయి, ఆల్రెడీ పైన సర్క్యులర్ క్యూలో వచ్చున్నాయి. ఇక్కడ సర్క్యులర్ క్యూలో ఉన్నాయి చూడండి. ఇది ఇది ఏంటి, ఇన్సర్షన్ ఎట్ రేర్, ఇది వచ్చి డిలీషన్ ఎట్ ఫ్రంట్. ఇవే అల్గారిథమ్స్ అక్కడ కూడా రిపీట్ అవుతాయి. ఓకేనమ్మా. సో ఇవి జస్ట్ డెఫినేషన్స్ మాత్రమే కాదు, అల్గారిథమ్స్ కూడా రాయాలి, అల్గారిథమ్స్ కూడా రాయాలి. నేర్చుకొని వెళ్ళండి కంపల్సరీగా. చిన్న చిన్న అల్గారిథమ్స్, స్టాక్స్ క్యూస్లో మనకు ఉండే అల్గారిథమ్స్ చిన్నవి, ప్రాక్టీస్ చేస్తే ఈజీగా రాయొచ్చు. ఇక్కడ కూడా ఈవెన్ క్యూస్లో మనకి రిపిటిషన్ వస్తుంది. సింపుల్ క్యూలో ఇన్సర్ట్ డిలీట్ రాయాలి, సర్క్యులర్ క్యూలో ఇన్సర్ట్ డిలీట్ కానీ నేర్చుకుంటే అవే అల్గారిథమ్స్ డి క్యూలో కూడా వస్తాయి. ఇన్సర్షన్ ఎట్ రేర్, డిలీషన్ ఎట్ ఫ్రంట్ దగ్గర అవే అల్గారిథమ్స్ రాసి ఇక్కడ కొత్తగా మీరు రాసేది 2 అల్గారిథమ్స్. అవేంటి అని అంటే డిలీషన్ ఎట్ రేర్, తర్వాత ఇన్సర్షన్ ఎట్ ఫ్రంట్. ఈ 2 మాత్రమే మనం ఇక్కడ కొత్తగా రాస్తాం, మిగతా 2 సర్క్యులర్ క్యూలోవే రాస్తాం. ఓకే. తర్వాత ఇవి కూడా ఒకసారి చూసుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ ది క్యూ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. క్యూ అప్లికేషన్స్ ఏంటి అని అంటే సిపియు షెడ్యూలింగ్ ఇన్ మల్టీ ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్, తర్వాత రౌండ్ రాబిన్ అల్గారిథంలో వాడతాము. ఇంకా ఎక్కడ వాడతామమ్మా క్యూని, ఇంకొక అప్లికేషన్ ఏంటి, బ్రెత్ ఫస్ట్ సెర్చ్ మ్యామ్. మనకి గ్రాఫ్ ట్రావర్సల్స్ 2 ఉన్నాయి, డిఎఫ్ఎస్ ఉంది, బిఎఫ్ఎస్ ఉంది. నేను చెప్పాను డిఎఫ్ఎస్ అన్నప్పుడు మనకి స్టాక్ వాడతాం, బిఎఫ్ఎస్కి క్యూ వాడతాం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక చిన్న టెక్నిక్ కూడా చెప్పాం. మనకి డేటా స్ట్రక్చర్ సబ్జెక్ట్ కదా, మనం ఏమంటాం డిఎస్ అంటాం. డిఎస్ అంటే డేటా స్ట్రక్చర్స్ జనరల్గా, అంటే హింట్ అనమాట. డి అంటే డిఎఫ్ఎస్, ఎస్ అంటే స్టాక్ వాడతాం. డేటా స్ట్రక్చర్స్లో డిఎఫ్ఎస్కి స్టాక్ వాడతాము. గుర్తుపెట్టుకోవడానికి డిఎస్ అని గుర్తుపెట్టుకోండి. డిఎస్ అని అంటే డిఎఫ్ఎస్లో స్టాక్, బిఎఫ్ఎస్లో క్యూ, అలాగా. కాబట్టి ఇక్కడ మీరు ఏం రాయొచ్చు, ఇన్ కేస్ అప్లికేషన్స్ ఆఫ్ క్యూ పెద్ద క్వశ్చన్లో ఇచ్చేసారనుకోండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఇచ్చారనుకోండి, అప్పుడు మీరు ఈ 2 అప్లికేషన్స్ రాసి ఈ బిఎఫ్ఎస్ ఉంది కూడా
అది ఆల్రెడీ మనం 5th యూనిట్లో నేర్చుకో ఉంటాం కదా, దాని గురించి కొంచెం రాస్తే సరిపోతుంది. అంతా కాకపోయినా కొంత డెఫినిషన్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి అలా రాసినా సరిపోతుంది. ఇది ఎప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ క్యూ పెద్ద క్వశ్చన్స్కి ఇచ్చినప్పుడు, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి ఇచ్చినప్పుడు, 10 మార్క్స్కి ఇచ్చినప్పుడు మాత్రమే మనము అలా కొంచెం ఎలాబరేట్ చేసి రాసుకోవచ్చు. ఓకే, ఇది ఏంటి, 3rd యూనిట్. ఇక్కడికి 3rd యూనిట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకా 4th యూనిట్కి వచ్చేసరికి ఏంటి అని అంటే, ఇందులో మనకి అన్ని అల్గారిథమ్స్, సర్చింగ్ అల్గారిథమ్స్, సార్టింగ్ అల్గారిథమ్స్ కదమ్మా. సో దీంట్లో లీనియర్ సెర్చ్, బైనరీ సెర్చ్. లీనియర్ సెర్చ్ అనేది మీరు ఆల్రెడీ ఎక్కడ చదివి ఉంటారు చెప్పండి, దీన్ని ఎక్కడ నేర్చుకో ఉన్నారు? వెరీ గుడ్. అరేస్ లో సర్చింగ్ ఉంది కదా, అరే ఆపరేషన్స్ చదివేటప్పుడు మనం ఇన్సర్ట్, డిలీట్, ట్రావర్స్, సెర్చ్ అని నేర్చుకున్నాం కదా, అదే సెర్చ్ అల్గారిథం ఇది కూడా. అవునా కాదా? ఓకేనమ్మా, అర్థమైందా? దీన్ని మీరు Yes, ma'am. పర్టికులర్ గా మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీరు అక్కడ చదివి ఉంటారు కదా, అరేస్ ఆపరేషన్స్ లో లీనియర్ సర్చింగ్ ఏదైతే నేర్చుకున్నారో అదే అల్గారిథం ఇక్కడ కూడా వస్తుంది. రైట్. తర్వాత మీరు కంపల్సరీగా ఫోకస్ చేయాల్సిన అల్గారిథం బైనరీ సెర్చ్. బైనరీ సెర్చ్ ఎట్టి పరిస్థితుల్లో వదలబాకండి ఈ అల్గారిథము. ఇంకొకటి బాగా గుర్తుంచుకోండి, ఈ 4th యూనిట్లో సర్చింగ్, సార్టింగ్ రాసేటప్పుడు ఓన్లీ అల్గారిథం రాసి వదిలేస్తే సరిపోదు. మీరు అల్గారిథం కొంచెం అటు ఇటు రాసినా పర్వాలేదు, కానీ ఎగ్జాంపుల్ ఉంది చూసారా, ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని అది మాత్రం కంపల్సరీ రాయండి. ఓకే, మీకు అల్గారిథం నేర్చుకోవడానికి కొంచెం కష్టం అనిపించింది అనుకోండి, అప్పుడు ఎగ్జాంపుల్ని ప్రాక్టీస్ చేయండి నీట్గా, స్టెప్ బై స్టెప్ అదైనా బాగా రాసి చూపించండి. ఎవరైతే అల్గారిథమ్స్ రాయడానికి కష్టపడుతున్నారు అనుకున్నారో వాళ్ళు మాత్రమే ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ మోర్ ఆన్ అల్గారిథమ్స్, యూ కెన్ ఫోకస్ ఆన్ ఎగ్జాంపుల్ ఆల్సో. దాని మీదే ఎక్కువ ఫోకస్ చేయలేని వాళ్ళు, సో మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని రాయండి. ప్రతి దానికి సెలక్షన్ సార్ట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బబుల్ సార్ట్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కొంచెం పేపర్స్లో మీరు కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటూ, కొంచెం ఏమంటారు, ఎలాబరేట్ చేసుకుంటూ రాయండి. ఓకే, ఇది ఎప్పుడు అని అంటే ఇందులో ఉండేది చిన్న చిన్న అల్గారిథమ్సే, ఇన్సర్షన్ సార్ట్, బబుల్ సార్ట్, ఇవన్నీ చిన్న అల్గారిథమ్సే కాబట్టి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ ఎక్కడైనా మీకు కష్టం అనిపించిన, నేను చెప్పేది అందరికీ కాదు, ఎవరైతే కష్టపడుతున్నారో అంటే కొంచెం పిల్లలు ఉన్నారు కదా, కొంత ఎక్కువ సిలబస్ ఫోకస్ చేయలేకపోతున్న వాళ్ళకి ఎగ్జాంపుల్ ఉంటుంది కదా, దాని మీద ఎక్కువ ఏదో ఒకటి రాయాలి, అక్కడ మ్యాటర్ ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంకా అల్గారిథం అయితే కంపల్సరీ రాయాలి. ఇది ఎవరికనంటే చదవలేని వాళ్ళకి మాత్రమే నేను చెప్తుండేది. ఓకే, దీంట్లో ఉండే అల్గారిథమ్స్ అమ్మ, దీంట్లో మీరు ఏమి స్కిప్ చేయడానికి లేదు. ఓకే, బబుల్ సార్ట్ చదవాల్సిందే, సెలక్షన్ సార్ట్ చదవాల్సిందే, ఇన్సర్షన్ సార్ట్ చదవాల్సిందే, మర్జ్ సార్ట్ చదవాల్సిందే, క్విక్ సార్ట్ కూడా చదవాల్సిందే. నేను క్విక్ సార్ట్కి మెటీరియల్ పెట్టాను, ఇప్పుడు చూసారా? Yes, madam. అది చూడండి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు. సో అది కూడా చదువుకొని వెళ్ళండి. మీకు దాంట్లో అల్గారిథం రాయలేకపోయినా కింద ఎగ్జాంపుల్ ఇచ్చున్నాను నేను, అది మాత్రం ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. క్విక్ సార్ట్ వదలబాకండి. ఎందుకనంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అది అడిగున్నారు, అందుకే నేను మెటీరియల్ త్వరగా రెడీ చేసి పెట్టా మీకు. సో ఇవన్నీ నేను ఇప్పుడేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు ఇదిగోండి ప్రతి దానికి ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చాను కదమ్మా నేను కింద, దాన్ని నేను ఫోకస్ చేయమని చెప్తున్నాను. అల్గారిథంతో పాటు ఈ మ్యాటర్ రాయాలి, అల్గారిథం రాయాలి, కింద ఈ ఎగ్జాంపుల్ ఉండాలి, అది రాసే పద్ధతి. ఎవరైతే అల్గారిథం మీద ఫోకస్ చేయడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ ఎగ్జాంపుల్ని మాత్రం స్కిప్ చేయవాకండి. మీరు అల్గారిథం రాయకపోయినా ఎగ్జాంపుల్ మాత్రం రాయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాంటి ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకొంచెం డెప్త్గా రాసుకుంటూ వెళ్ళండి ఎప్పుడు అల్గారిథం రాయనప్పుడు. బబుల్ సార్ట్కి కూడా ఇలా ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్స్ ఇవి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మర్జ్ సార్ట్, తర్వాత బైనరీ సెర్చ్ ఇది. సో బైనరీ సెర్చ్ని కూడా ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓన్లీ అల్గారిథం రాసి వదిలేయబాకండి. థియరీ రాయాలి, అల్గారిథం రాయాలి, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ప్రాక్టీస్ చేసుకోండి ఇప్పుడే.
నైటే కూర్చొని ఎలా ఏం ఎగ్జాంపుల్ తీసుకోవాలి, బైనరీ సెర్చ్ వచ్చినప్పుడు నేను ఏ ఎగ్జాంపుల్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేది పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోండి. అల్గారిథం పక్కన పెట్టుకొని చేయడం చాలా ఈజీ కదా. అల్గారిథం రాశారు అంటే ఈజీగా మీరు ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇవి ఇందులో ఫోకస్ చేయాల్సింది. ఇది 4th యూనిట్. ఓకే, నెక్స్ట్ 5th యూనిట్ చూడండి. సో మరి 5th యూనిట్లో ఏంటి అని అంటే, ఇందులో ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీ ఉంది కదమ్మా, అది కంపల్సరీ చదవండి. ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీ మస్ట్ అండ్ షుడ్. తర్వాత బైనరీ ట్రీ ట్రావర్సల్స్ మస్ట్ అండ్ షుడ్. దీంట్లో స్కిప్ చేయకూడని క్వశ్చన్స్లో ఒకటి ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీ ట్రావర్సల్స్. ఇక్కడ ఉంది చూడండి, ట్రావర్సల్స్ ఆఫ్ ది గ్రాఫ్స్, డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ రెండు కూడా. ఈ 3 క్వశ్చన్స్ ఎట్టి పరిస్థితుల్లో యూనిట్ 5 నుంచి చదువుకొని మీ మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. మిగతావి ఊరికి అలా చూసుకోండి, వదిలే అని చెప్పను నేను. ఈ 3 క్వశ్చన్స్ మాత్రము మీ ప్రిపరేషన్లో ఇంక్లూడ్ అవ్వాలి. ఏవేవమ్మా? వన్ ఈజ్ ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీ ట్రావర్సల్స్, అండ్ అనదర్ వన్ ఈజ్ గ్రాఫ్ ట్రావర్సల్స్, దట్ ఈస్ బోత్ డిఎఫ్ఎస్ అండ్ బిఎఫ్ఎస్, రైట్. సో మరి ఇందులో కూడా ఏంటి అని అంటే, బైనరీ ట్రీ ట్రావర్సల్స్ కి మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. వాటి ట్రావర్సల్ ఇన్ ఆర్డర్, దాని డెఫినిషన్ అల్గారిథము, ప్రీ ఆర్డర్ డెఫినిషన్ అల్గారిథము, పోస్ట్ ఆర్డర్ డెఫినిషన్ అల్గారిథం. లాస్ట్ లో ఒక ట్రీ తీసుకొని దానికి 3 ట్రావర్సల్స్ కూడా రాయండి. ఇన్ ఆర్డర్ లో అయితే ఎలా వస్తుంది, ప్రీ ఆర్డర్ లో ఎలా వస్తుంది అనేది మెన్షన్ చేయండి ఎగ్జామ్లో. సో ఇవి చూడండి ఒకసారి. ప్రాపర్టీస్ ఆఫ్ బైనరీ ట్రీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి వినండి అమ్మా. సో ఇక్కడ ఈ చిన్నది ఫస్ట్ ప్రాపర్టీ చూడండి. ఏ బైనరీ ట్రీ విత్ n ఎలిమెంట్స్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ n-1 ఎడ్జెస్ ఉండాలి. ఒక ట్రీలో n ఎలిమెంట్స్ అంటే n నోడ్స్ ఉన్నాయి అనుకోండి. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. మొత్తం ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 10 నోడ్స్ లేదా 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఎడ్జెస్ ఎన్ని ఉండాలి అని అంటే n-1 అంటే 9 ఎడ్జెస్ ఉండాలి. ఇది ఒక ప్రాపర్టీ. బైనరీ ట్రీ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? ఒక బైనరీ ట్రీలో ఇఫ్ దేర్ ఆర్ n ఎలిమెంట్స్ దెన్ ఎడ్జెస్ షుడ్ బి n-1. n ఎలిమెంట్స్ ఉంటే n-1 అంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 మొత్తం ఎన్ని ఎడ్జెస్? 9 ఎడ్జెస్. అదొక ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ చూడండి, హైట్ అన్న డెప్త్ అన్న ఒకటే. హైట్ అండ్ డెప్త్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ ఈజ్ నెంబర్ ఆఫ్ లెవెల్స్. అంటే ఆ ట్రీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో దాన్నే ఏమంటారు? హైట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రీలో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, ఫోర్త్ లెవెల్. సార్ టోటల్ 4 లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ట్రీ యొక్క హైట్ ఎంత అని అంటే 4 అని చెప్పాం. ఓకే, ఇది అనదర్ ప్రాపర్టీ, రైట్. ఫస్ట్ వన్ వచ్చి n ఎలిమెంట్స్ ఉంటే n-1 ఎడ్జెస్ ఉండాలి. హైట్ ఆర్ డెప్త్ ఆఫ్ ఏ బైనరీ ట్రీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ లెవెల్స్. ఆ ట్రీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో దాన్నే హైట్ అని అంటారు. నెక్స్ట్ వన్ చూడండి, ఏ బైనరీ ట్రీ విత్ హైట్ h, దాని హైట్ h అనుకోండి. ఆ h ఏంటి అని అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 కన్నా ఎక్కువ లేదా 0 అని ఉన్నప్పుడు మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉండాలి అని అంటే h ఉండాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ ఎన్ని ఉండాలి అంటే 2^h-1. ఇది ఫార్ములా. ఒక బైనరీ ట్రీకి హైట్ అనేది h అనుకున్నాము అండ్ h ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్, ఆ ట్రీలో మినిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ h, మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ 2^h-1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్లో h ఈజ్ ఈక్వల్ టు 4. అమ్మ వింటున్నారా? అర్థమవుతుందా మీకు? ఏమైనా తెలియకపోతే చెప్పండి. ఈ 1.5 అవర్లో మీకు ఏ పాయింట్ అర్థం కాకపోయినా, ఏ కాన్సెప్ట్ మళ్ళీ రివిజన్ కావాలన్నా నేను చెప్తాను. ఎవరికైనా సరే ఏ కాన్సెప్ట్ కావాలన్నా, ఏ అల్గారిథం కావాలన్నా, ఎక్కడైనా మీకు ఇబ్బంది పడుతున్నారు అని అంటే చెప్పండి. మనకి టైం ఉంది, రేపు రాత్రి వరకు ప్రిపేర్ అవ్వచ్చు.
సో నాకు చెప్పారంటే ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది చదవడానికి. నాకు మాత్రం 100% రిజల్ట్ కావాలి, అందరూ బాగా రాయాలి. అందుకోసం నేను మళ్ళీ ఇంకొకసారి క్లాస్ తీసుకోవడానికి ఒకసారి రివిజన్ చేసినట్టు ఉంటుంది, మళ్ళీ మీ డౌట్స్ క్లారిఫై అవుతాయని. మీరు గమ్ముగా వినకుండా ఫోన్లు అక్కడ పక్కన పెట్టి గమ్ముగా ఉండబాకండి. అట్లీస్ట్ ఈ టైం అయినా యూటిలైజ్ చేసుకోండి, వినండి. ఓకే, సో మనకి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అయితే మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఫార్ములా ఏంటి? హెచ్. ఎన్ని హెచ్ వాల్యూ 4 కాబట్టి మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ 4 ఇలా రాసుకున్నాం. 1 2 3 4 4 నోట్స్ ఉండాలి, రైట్. అదే మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని ఉండాలి? 2 పవర్ హెచ్ మైనస్ 1. హెచ్ వాల్యూ ఎంత? 4 కదా. 2 పవర్ 4 అంటే 16, 16 మైనస్ 1 15. ఇది మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్. మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ అంటే ఏంటి? ప్రతి నోడ్కి కంపల్సరీగా ఇద్దరు చిల్డ్రన్ ఉండాలి, దాన్నే మ్యాక్సిమం. అలా రాసుకుంటూ వెళ్తే ఇలా వస్తుంది ట్రీ, ప్రతి నోడ్కి ఇద్దరు చిల్డ్రన్. సో మొత్తం ఇక్కడ ఎన్ని నోట్స్ ఉన్నాయి ఇప్పుడు? 15 నోట్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకేనా? సో ఇది ఒక ప్రాపర్టీ. ఏంటి థర్డ్ ప్రాపర్టీ? మనం హైట్ హెచ్ అనుకుంటే హెచ్ వాల్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అవుతుంది. మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ 2 పవర్ హెచ్ మైనస్ 1. ఈ డయాగ్రామ్స్ వేయాలి ప్రాపర్టీస్ రాసేటప్పుడు, ఓన్లీ ప్రాపర్టీ రాసి వదిలేయకూడదు. ఇలా ఎగ్జాంపుల్ ఉంది కదా, హెచ్ వాల్యూ 4 అయినప్పుడు ఎలా ఉంటుంది, రైట్. మినిమం అయితే ఎలా ఉంటుంది, మాక్సిమం అయితే ఎలా ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ ద బైనరీ ట్రీ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హైట్. ఇప్పుడు ఈ కేస్ కదా, ఇందాక మనం చూసాము నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది దాని హైట్ కి ఈక్వల్ అయితే. ఇప్పుడు ఈ కేస్ చూడండి, ఇప్పుడు దీని హైట్ ఎంత? 1 2 3 4. ఈ ట్రీ యొక్క హైట్ 4, నెంబర్ ఆఫ్ నోట్స్ కూడా 4. ఓకేనా? అలా ఉంటే ఆ ట్రీని ఏమంటారు అంటే స్క్యూడ్ బైనరీ ట్రీ అని అంటారు. హైట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నోట్స్. దిస్ ఈజ్ ద కేస్. ఇందులో హైట్ వచ్చి 1 2 3 4 అండ్ నెంబర్ ఆఫ్ నోట్స్ కూడా 4. అలాంటి కేసులో ఆ ట్రీని ఏమంటాము అని అంటే స్క్యూడ్ బైనరీ ట్రీ అని అంటారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు ద హైట్ ఆఫ్ ది బైనరీ ట్రీ, దెన్ దట్ బైనరీ ట్రీ ఈజ్ నోన్ యాజ్ స్క్యూడ్ బైనరీ ట్రీ అని అంటారు. అది ఇంకొక ప్రాపర్టీ. మరి ఈ స్క్యూడ్ బైనరీ ట్రీలో 2 రకాలు ఉన్నాయమ్మా. ఒకటి లెఫ్ట్ స్క్యూడ్, ఇంకొకటి రైట్ స్క్యూడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా ఏంటి, ఇక్కడ చూడండి హైట్ ఎంత ఉందో నెంబర్ ఆఫ్ నోట్స్ కూడా అలా. దీన్ని ఇలా అయినా రాసుకోవచ్చు, ఇలా అయినా రాయొచ్చు కదా. మీరు ఇలా లెఫ్ట్ వైపుకు రాశారు అంటే దాన్ని లెఫ్ట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అని, రైట్ వైపుకు రాస్తే రైట్ స్క్యూడ్ బైనరీ ట్రీ అని అంటారు. అంతే. ఓకే, సో ఇది ఒక ప్రాపర్టీ. సో మొత్తం ఇప్పుడు మనం ఏమేం ప్రాపర్టీస్ చూసాము? ఫస్ట్ n నోట్స్ అయితే n-1 ఎడ్జెస్ ఉండాలి. సో హైట్ వచ్చి ఎలా తెలుస్తుంది? ఎన్ని లెవెల్స్ ఉంటో దాన్ని హైట్ అని అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ హైట్ అనుకుంటే హెచ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఏంటి? హెచ్. మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ 2 పవర్ హెచ్ మైనస్ 1. అదొక ప్రాపర్టీ. సో ఇంకొక ప్రాపర్టీ ఏంటి అని అంటే హైట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నోట్స్. ఒక ట్రీ యొక్క హైట్ దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ నోట్స్ కి ఈక్వల్ అయితే ఆ ట్రీని ఏమంటారు అంటే స్క్యూడ్ బైనరీ ట్రీ అని అంటారు. అది లెఫ్ట్ వైపుకి అలా వంగి, స్క్యూడ్ అంటే వంగి ఉండడం అన్నమాట. లెఫ్ట్ కి కానీ వంగి ఉంటే దాన్ని లెఫ్ట్ స్క్యూడ్ అని, లెఫ్ట్ కి కానీ వంగి ఉంటే దాన్ని లెఫ్ట్ స్క్యూడ్ అని, రైట్ వైపుకు ఉంటే రైట్ స్క్యూడ్ అని అంటారు. ఓకే, సో ఇది. నెక్స్ట్, ఈ బైనరీ ట్రీ మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఎట్ ఈచ్ లెవెల్. ఇప్పుడు ఇదొక లెవెల్, ఇదొక లెవెల్. ఈ లెవెల్లో ఎన్ని నోట్స్ ఉండాలి మాక్సిమం అంటే 2 పవర్ ఎల్. సో ఇప్పుడు మామూలుగా లెవెల్స్ ని 0 నుంచి రిప్రజెంట్ చేస్తారు, అంటే హైట్ అప్పుడు మాత్రం కాదు. హైట్ చెప్పేటప్పుడు ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ ఇలా కౌంట్ చేయాలి. మామూలుగా దీనికి ఒక నెంబరింగ్ అసైన్ చేసామనుకోండి, మనకి అరేలో ఎలా అయితే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుందో అలాగా దీన్ని లెవెల్ 0, లెవెల్ 1, ఇది లెవెల్ 2, లెవెల్ 3. ఒక్కొక్క లెవెల్లో ఎన్ని నోట్స్ ఉండాలి, మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ ఈచ్ లెవెల్ ఎలా తెలుస్తుంది అనంటే దానికి ఫార్ములా ఏంటి అనేది 2 to the power of L, రైట్. ఇలాంటి ఫార్ములాస్ వచ్చినప్పుడు వాటిని అండర్లైన్ చేయండి, లేకపోతే బ్రాకెట్లో రాయండి. ఇందాక నేను చెప్పాను హైట్ హెచ్ అయితే మినిమం నెంబర్ ఆఫ్ నోట్స్ ఏమవుతుంది? హెచ్ అవుతుంది. మాక్సిమం నెంబర్ ఆఫ్ నోట్ 2 పవర్ హెచ్ మైనస్ 1. అక్కడ ఒక ఫార్ములా వచ్చింది, దాన్ని బాక్స్లో వేసేయండి. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దాంట్లో ఎన్ని ఎడ్జెస్ ఉంటాయి? n-1 ఎడ్జెస్ ఉంటాయి, దాన్ని ఒక బాక్స్లో వేయండి. ఇలా హైలైట్ చేయండి మెయిన్ పాయింట్స్ని. సో ఇక్కడ
ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే ఇది లెవెల్ 0 అంటే ఎల్ వాల్యూ ఎంత 0 అంటే దీంట్లో మాక్సిమం నెంబర్ ఆఫ్ నోడ్స్ 2 పవర్ 0 2 పవర్ 0 అని అంటే 1 ఒక నోడ్ ఉండాలి. ఇది సెకండ్ లెవెల్ నెక్స్ట్ వన్ ఈ లెవెల్ అంటే దీని వాల్యూ ఎంత లెవెల్ 1 ఎల్ వాల్యూ 1 2 పవర్ 1 అంటే 2 కాబట్టి ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయి. ఈ లెవెల్ యొక్క నెంబరింగ్ ఎంత 0 1 2 ఇది 2 కదా ఈ లెవెల్ యొక్క నెంబరింగ్ 2 అంటే ఎల్ వాల్యూ 2 ఎల్ వాల్యూ 2 కాబట్టి 2 స్క్వేర్ 4 1 2 3 4 ఈ నోడ్ లో మాక్సిమం ఎన్ని ఉంటాయి ఈ లెవెల్లో 4 నోడ్స్ ఉంటాయి. అదే విధంగా ఈ లాస్ట్ లెవెల్ అంటే దీని నెంబరింగ్ ఎంత ఇది 0 1 2 3 3 అంటే 2 క్యూబ్ అంటే 8 నోడ్స్ మాక్సిమం ఎన్ని నోడ్స్ ఉండాలి అని అంటే 1 2 3 4 5 6 7 8 నోడ్స్. అంటే ఈ పాయింట్ మనకి ఏం చెప్తుంది లెవెల్ ఈచ్ లెవెల్ మాక్సిమం ఎన్ని నోడ్స్ ఉండాలి. దానికి ఫార్ములా ఏంటి అంటే 2 to the power of L. If where L represents level starts from 0 level value starts from 0 నుంచి స్టార్ట్ అవుతుంది రైట్. నెక్స్ట్ వన్ ఇంకొక పాయింట్ చూడండి. ఇంకొక ప్రాపర్టీ ఏంటి అని అంటే ఒక ట్రీలో ఒక బైనరీ ట్రీలో ఇది లాస్ట్ లెవెల్లో ఉండే నోడ్స్ ఏమంటారమ్మా లీఫ్ నోడ్ మ్యామ్. వెరీ గుడ్ వీటిని లీఫ్ నోడ్స్ అని అంటారు. లోపల ఉండే వాటిని నాన్ లీఫ్ నోడ్స్ అని అంటారు రైట్. ఇందులో ఫార్ములా ఏంటి అని అంటే N0 అంటే నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ ప్లస్ 1. ఇప్పుడు నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఎంత ఇక్కడ మనకి 4 కదా అది ఎలా వచ్చింది నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి మనకి 1 2 3 ప్లస్ 1 దానికి 1 యాడ్ చేస్తే 4 ఇది దీనికి ఈక్వల్ అవుతుంది. ఫార్ములా ఏంటి అని అంటే n of 0 is equal to n of I plus n of 1. n0 అంటే ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ni అంటే ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ నోడ్స్ నాన్ లీఫ్ నోడ్స్ అనమాట. ఇంటి లోపల ఉండే వాటిని నాన్ లీఫ్ నోడ్స్ అని లేదా ఇంటర్నల్ నోడ్స్ అని అంటారు. లాస్ట్ లెవెల్లో ఉండే నోడ్స్ ని లీఫ్ నోడ్స్ అని అంటారు. ఇక్కడ ఫార్ములా ఏంటి లీఫ్ నోడ్ లో ఎన్ని ఉన్నాయి అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అని అంటే నాన్ లీఫ్ నోడ్స్ కి 1 యాడ్ చేస్తే వస్తుంది. ఇక్కడ నాన్ లీఫ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయి 3 ఉన్నాయి దీనికి 1 యాడ్ చేస్తే 4 దట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్. ఇది ఒక ఫార్ములా. మనకి ఎన్ని ఫార్ములాస్ వచ్చాయి చూడండి ఇక్కడ నెంబర్ ఆఫ్ లీఫ్ నోడ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ లీఫ్ నోడ్స్ ప్లస్ 1 ఇది ఒక ఫార్ములా. దీన్ని కూడా ఒక బాక్స్ లో వేసి హైలైట్ చేయండి ఎగ్జామ్ లో. తర్వాత ఏ బైనరీ ట్రీ విత్ n ఎలిమెంట్స్ హ్యాస్ మినిమం లెవెల్. సో ఒక ట్రీ ఉంది దాంట్లో n ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇది ఒక ట్రీ దీంట్లో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి n ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు మినిమం లెవెల్ ఎంత మాక్సిమం లెవెల్ ఎంత లెవెల్స్ ఇప్పుడు చెప్పేది మినిమం ఎలిమెంట్స్ కాదు మినిమం లెవెల్ మాక్సిమం లెవెల్. మినిమం లెవెల్ కి ఫార్ములా ఏంటి అని అంటే ఇది log of n+1 base 2 minus 1. మాక్సిమం లెవెల్స్ కి ఫార్ములా ఏంటి అని అంటే n-1. L max L minimum అంటాం. ఇక్కడ చూడండి L max maximum level is equal to n-1. మినిమం లెవెల్స్ వచ్చేసి ఫార్ములా log of n+1 base 2 minus 1. సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ 7 అనుకున్నాం అనుకోండి అప్పుడు మనకి మాక్సిమం ఎన్ని లెవెల్స్ రాసుకోవచ్చు అని అంటే n-1 అంటే 6 లెవెల్స్. ఇక్కడ చూడండి లెవెల్ 0 లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 లెవెల్ 4 లెవెల్ 5 లెవెల్ 6 లెవెల్స్. n వాల్యూస్ ఇక్కడ n ఏం రిప్రజెంట్ చేసి చెప్తుంది నెంబర్ ఆఫ్ నోడ్స్ లేదా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ n వాల్యూ తెలిస్తే మనకి L మాక్సిమం అంటే మాక్సిమం లెవెల్స్ ఎన్ని ఉండొచ్చు అని అంటే n-1. అదే విధంగా మినిమం లెవెల్స్ ఏంటి అని అంటే ఇది ఇక్కడ n వాల్యూ ఎంత 7 కదా 7 + 1 ఏమైంది 8 log 8 base 2. మనం 8 ని ఎలా రాసుకోవచ్చు 2 క్యూబ్ గా రాసుకోవచ్చు రైట్. 2 క్యూబ్ గా రాసుకున్నప్పుడు 3 ముందు రాసుకొని 3 log 2 base 2 అంటే అది 1 అయిపోతుంది. అప్పుడు 3 - 1 is equal to 2. ఎన్ని లెవెల్స్ 2 లెవెల్స్. చూడండి ఇది లెవెల్ 0 లెవెల్ 1 లెవెల్ 2 ఓకే. ఇది ఏంటి L మినిమం ఇదేంటి L మాక్సిమం. L స్టాండ్స్ ఫర్ లెవెల్. ఎన్ని మాక్సిమం లెవెల్స్ ఉండొచ్చు అని అంటే n-1. ఎన్ని మినిమం లెవెల్స్ ఉండొచ్చు అని అంటే ఇది log n+2 n+1 base 2 minus 1. ఇది లెవెల్స్ కి సంబంధించి ఓకే. అదే విధంగా ఇది ఇంకొక ప్రాపర్టీ లాస్ట్ ప్రాపర్టీ ఏంటి అని అంటే ఇక్కడ మనము
ఒక ట్రీ రాసాము. దీనికి ఒక్కొక్కటి వాల్యూస్ ఇచ్చినాం. ఇది i = 1, i = 2, i = 3 ఇలా వాల్యూస్ ఇచ్చాం. సో ఇక్కడ చూడండి, ఇఫ్ i = 1, i వాల్యూ గాని 1 అయితే దాన్ని ఏమంటారు? రూట్. ఆ బైనరీ ట్రీకి అది రూట్ ఎలిమెంట్ అవుతది. రైట్? సో ఇఫ్ i వాల్యూ ఈజ్ 1, i = 1, దెన్ ద ఎలిమెంట్ ఈజ్ రూట్ ఆఫ్ దట్ బైనరీ ట్రీ. రైట్? తర్వాత i గ్రేటర్ దాన్ 1 అనుకోండి. i greater than 1, then number I by 2 has been assigned to its parent. For example, ఇక్కడ దీని i వాల్యూ ఎంత? 2. అంటే 2 అంటే ఏంటి? ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. అంటే i by 2. 2 by 2 అంటే 1 కదా. ఈ 1 దేనికి అసైన్ చేసాము? దీని పేరెంట్కి అసైన్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి, i వాల్యూ 4. 4 అంటే ఏంటి? విచ్ ఈజ్ గ్రేటర్ దాన్ 1. ఒకటి కన్నా ఎక్కువ ఉంది i వాల్యూ. అలాంటప్పుడు దాని పేరెంట్కి ఏం అసైన్ చేయాలి? నెంబర్ ఎలా తెలుస్తుంది అని అంటే 4/2, i/2. 4/2 అంటే 2. 2ని అసైన్ చేసాం. ఓకే, అదేవిధంగా ఇక్కడ చూడండి, దీని పేరెంట్కి 3 అసైన్ చేసాం. ఎలా అసైన్ చేసాము? ఇక్కడ i వాల్యూ ఎంత? 6. 6 అంటే దట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు దాని పేరెంట్కి ఏం అసైన్ చేయాలి? i/2 అంటే 6/2 అంటే 3ని అసైన్ చేసాం. అంటే ఈ నెంబరింగ్ ఎలా అసైన్ చేస్తున్నాము అనే దానికి ఫస్ట్ టాప్లో ఉండే రూట్ నోడ్కి 1 ఉంటుంది. తర్వాత వాటికి 2, 3 ఇలా అసైన్ చేసాం కదా. అది ఎలా అసైన్ చేస్తున్నాం అనే దానికి రూల్స్ అనమాట ఇది. i వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయితే, ఇక్కడ i వాల్యూస్ గ్రేటర్ దాన్ 1 అయితే అప్పుడు దాని పేరెంట్ నోడ్కి ఏం అసైన్ చేయాలి అని అంటే i/2. ఓకే, అదేవిధంగా ఇప్పుడు ఇది పేరెంట్, ఇది లెఫ్ట్ చైల్డ్, ఇది రైట్ చైల్డ్. దీనికి ఏమొస్తుంది అంటే 2i. అంటే i వాల్యూ ఇక్కడ 2 అయితే 2i అంటే 2 × 2 4. దీనికి ఏం అసైన్ చేస్తాము అంటే 2i + 1. 2 × 2 4 + 1 5. అదేవిధంగా ఈ నోడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ పార్ట్ తీసుకుంటే ఇక్కడ i వాల్యూ ఎంత? 3. దాని లెఫ్ట్ చైల్డ్కి ఏం అసైన్ చేయాలి అని అంటే 2i. రైట్ చైల్డ్కి ఏం అసైన్ చేయాలి అంటే 2i + 1. అంటే ఈ కేసులో రైట్ చైల్డ్ లేదు, ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ ఉంది. ఈ లెఫ్ట్ చైల్డ్కి ఏం అసైన్ చేయాలి? 2i. 2i అంటే i వాల్యూ ఇక్కడ ఎంత? 3. 2 × 3 6. కాబట్టి ఇక్కడ 6 అసైన్ చేసాం. అదేవిధంగా ఈ పార్ట్ తీసుకున్నారనుకోండి పైన, ఇక్కడ i వాల్యూ 1. అంటే దీనికి లెఫ్ట్ చైల్డ్కి ఏం రావాలి? 2i. రైట్ చైల్డ్కి ఏం రావాలి? 2i + 1 ఫార్ములా. 2i అంటే i వాల్యూ 1 కాబట్టి 2 × 1 2. కాబట్టి ఇక్కడ 2 అసైన్ చేసాం. ఇక్కడ 3 ఎలా అసైన్ చేసాము? యాజ్ పర్ ద ఫార్ములా 2i + 1. హియర్ i వాల్యూ ఈజ్ 1. రైట్? 2 × 1 2 + 1 3 కాబట్టి 3 అసైన్ చేసాం. సో ఇలా నెంబరింగ్ అసైన్ చేసాము అంటే అది ఏదో ఊరికినే అసైన్ చేసింది కాదు, అక్కడ ఒక రూల్ ఉంది. మనకి టాప్లో ఉండే రూట్కి i వాల్యూ 1 అవుతుంది. దాని లెఫ్ట్ చైల్డ్కి రైట్ చైల్డ్కి 2, 3నే ఎందుకు అసైన్ చేసాము అని అంటే లెఫ్ట్ చైల్డ్కి అసైన్ చేయాలి అంటే ఫార్ములా 2i, రైట్ చైల్డ్కి 2i + 1. దాని ప్రకారం అసైన్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇన్ కేస్ 2i గ్రేటర్ దాన్ n అనుకోండి, 2i ఈజ్ గ్రేటర్ దాన్ n అయితే అప్పుడు దానికి లెఫ్ట్ చైల్డ్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది 2i కదా. 4 అంటే ఇక్కడ 4 ఉంది చూసారా, అంటే 2i. 2i అంటే i వాల్యూ 2 కాబట్టి 2 2s are 4. ఈ 4 అనేది గ్రేటర్ దాన్ n. ఇప్పుడు n వాల్యూ ఎంత ఇక్కడ? ఇప్పుడు i వాల్యూ 4 ఉందమ్మా. ఇక్కడ i వాల్యూ 4 అంటే 2i అంటే ఏమవుతుంది? 2 × 4 8 అవుతుంది. 8 అనేది గ్రేటర్ దాన్ n. n అంటే ఏంటి? దీంట్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6. 6 n వాల్యూ 6 అనమాట ఈ ఎగ్జాంపుల్లో. ఇప్పుడు 2i అంటే ఏంటి? 2 4s are 8. 8 ఈజ్ గ్రేటర్ దాన్ n కదా. అప్పుడు ఏంటి అంటే దానికి లెఫ్ట్ చైల్డ్ ఉండదు. కాబట్టి ఇక్కడ మీకు లెఫ్ట్ చైల్డ్ లేదు, చూడండి, లెఫ్ట్ చైల్డ్ లేదు. ఇప్పుడు ఈ కేసులో చూడండి, సో ఇక్కడ i వాల్యూ ఎంత? 6. 6 అంటే ఇప్పుడు దాన్ని 2i కనుక్కోండి. 2i అంటే 6 2s are 12. 12 అనేది గ్రేటర్ దాన్ n. n వాల్యూ ఎంత ఇక్కడ? 6. గ్రేటర్ దాన్ కాబట్టి దీనికి లెఫ్ట్ చైల్డ్ లేదు. ఇప్పుడు దీన్ని చూడండి, ఇక్కడ దీని వాల్యూ 2i ఎంత? 6. 2i అంటే 2 3s are 6. 6 ఈజ్ గ్రేటర్ దాన్ n కాదు కదా. n వాల్యూ 6. 6 గ్రేటర్ దాన్ 6 కాదు కదా. కాబట్టి దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది. 2i గ్రేటర్ దాన్ n అయితే దానికి లెఫ్ట్ చైల్డ్ ఉండదు. అదేవిధంగా 2i + 1 గ్రేటర్ దాన్ అయితే దానికి రైట్ చైల్డ్ ఉండదు. రైట్? ఫైనల్గా ఇంకొకసారి వినండి, ఇలా నెంబరింగ్ ఎలా ఇస్తాము అనే దానికి
ఫస్ట్లో టాప్లో ఉండేదానికి I వాల్యూ 1 ఉంటుంది, లెఫ్ట్ దానికి 2i, రైట్ దానికి 2i ప్లస్ 1. రైట్, ఇక్కడ కొన్ని నోడ్స్కి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్స్ లేవు అని అంటే అప్పుడు కండిషన్ ఏంటి అని అంటే 2i ఈజ్ గ్రేటర్ దాన్ n అయితే దానికి లెఫ్ట్ చైల్డ్ ఉండదు, 2i ప్లస్ 1 గ్రేటర్ దాన్ n అయితే దానికి రైట్ చైల్డ్ ఉండదు. అది ఓవరాల్గా ఈ పాయింట్. ఓకే, సో ఇవి ప్రాపర్టీస్ అమ్మ. అర్థమయ్యాయా ప్రాపర్టీస్? ఓకే, సో ఈ ప్రాపర్టీస్ క్వశ్చన్ నేను ఎందుకు ఇప్పుడు పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి. ఓకే, ఈ ప్రాపర్టీస్ అన్ని చక్కగా నేర్చుకోండి, విత్ ఎగ్జాంపుల్ ఫార్ములాస్ని హైలైట్ చేయండి, బాక్స్లో పెట్టండి. తర్వాత ఇంకా ఈ ట్రావర్సల్స్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను దీని గురించి ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ప్రతిదానికి ఇలా ఎగ్జాంపుల్ అయితే ఉండాలమ్మా. ట్రావర్సల్స్ చదువుకోండి. ఇక్కడ బిఎస్టీ మీకు గుర్తుంది కదా, బైనరీ సెర్చ్ ట్రీ. బైనరీ సెర్చ్ ట్రీ రూల్ ఏంటి? లెఫ్ట్ ఎలిమెంట్ రూట్ కన్నా తక్కువ ఉండాలి, రైట్ ఎలిమెంట్ రూట్ కన్నా. హలో, వాయిస్ వస్తుందా అమ్మా? వింటున్నారా? 14 మెంబర్స్ ఉన్నారు. ఒకసారి మీ వీడియోస్ ఆన్ చేయండి, చూద్దాం మిమ్మల్ని. వెరీ గుడ్. మధులత ఆన్ చేసింది, స్వప్నిక. మీరందరూ కాన్సన్ట్రేషన్గా వింటున్నారు కదా, మొబైల్ పక్కన పెట్టేయలేదు కదా, అర్థమవుతుంది కదా. అంటే నేను మిమ్మల్ని చూడలేను కాబట్టి మామూలుగా క్లాస్లో అయితే ఫేస్ టు ఫేస్ చూస్తాము. ఓకే, ఇలా యూస్ఫుల్లే కదమ్మా, ఇలా విన్నప్పుడు కొంచెం రివైండ్ అవుతుంది కదా, మీకు టైం వేస్ట్ కాదు కదా ఎగ్జామ్. ఓకే ఓకే, సరే ఇది ఒక్కటి. నెక్స్ట్ చూడండి, ఇంకా బిఎస్టీ మీకు ఐడియా ఉంది కదా, బైనరీ సెర్చ్ ట్రీని ఎలా క్రియేట్ చేయాలి మీకు తెలుసు. సెర్చ్ చేయడం ఇలానే రాయండి, ఈ పేపర్లో మన మెటీరియల్లో ఎలా ఇచ్చున్నామో అదే ఫాలో అవ్వండి. డిలీట్ చేసేటప్పుడు మాత్రం మనకి 3 కేసెస్ వస్తాయి. ఒకే చైల్డ్ ఉంటే డిలీట్ చేసేయచ్చు, సింగిల్ చైల్డ్ ఉంటే దాన్ని రీప్లేస్ చేయాలి, 2 చైల్డ్స్ ఉంటే మనము ఇన్ ఆర్డర్ ప్రిడిసీసర్ లేదా ఇన్ ఆర్డర్ సక్సెసర్తో రీప్లేస్ చేయాలి. ఈ పాయింట్స్ని గుర్తుంచుకోండి. సో ఇది బైనరీ సెర్చ్ ట్రీ. ఇంకా గ్రాఫ్స్కి వచ్చేసరికి మనం కంపల్సరీగా చదవాల్సినవి 2 ట్రావర్సల్స్, డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్. ఇది డిఎఫ్ఎస్ ట్రావర్సల్. సో దీంట్లో మన మెటీరియల్లో ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ఇచ్చున్నారో అలానే ప్రాక్టీస్ చేయండి. వెరీ సింపుల్ క్వశ్చన్, ఇదేం పెద్ద ఇది కాదు, చాలా సింపుల్. డిఎఫ్ఎస్ అనగానే ఒకసారి వినేయండి, ఇక్కడ స్టాక్ వాడతాము. రైట్, స్టాక్లో ఫస్ట్ మనం ఏ నుంచి స్టార్ట్ చేసాం కాబట్టి ఏని స్టాక్లోకి పుష్ చేసి అంటే ఏని విజిట్ చేసేసినట్టు అనమాట. తర్వాత ఏకి అడ్జసెంట్ ఎవరెవరు ఉన్నారు? బి ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, ఒకటే తీసుకోవాలి. రైట్, ఏదైతే అడ్జసెంట్లో మీరు విజిట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు స్టాక్లోకి పుష్ చేయాలి. ఇప్పుడు మనం ఈ కేసులో బిని విజిట్ చేయాలనుకున్నాం కాబట్టి బిని స్టాక్లోకి పుష్ చేసాం. ఇప్పుడు బికి ఎవరెవరు అడ్జసెంట్ ఉన్నారు? సి ఉంది, ఈ ఉంది. ఈ రెండిట్లో మనము దేన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ మనం సిని తీసుకున్నాం కాబట్టి సిని స్టాక్లోకి పుష్ చేసాం. అదేవిధంగా సికి అడ్జసెంట్గా ఎవరు ఉన్నారు? ఈ ఉంది, ఎఫ్ ఉంది, జి ఉంది. ఈ మూడిట్లో ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మనం ఎవరిని తీసుకున్నాము? ఈని తీసుకున్నాం కాబట్టి ఈని స్టాక్లోకి పుష్ చేసాం. మరి ఇప్పుడు ఈకి అడ్జసెంట్గా ఎవరు ఉన్నారు చూడండి, ఈకి అడ్జసెంట్గా డి ఉంది కాబట్టి డిని స్టాక్లోకి పుష్ చేసాము. రైట్, ఇప్పుడు డికి అడ్జసెంట్గా ఎవరైనా ఉన్నారా? ఉన్నారు, బట్ ఇవన్నీ విజిట్ అయిపోయిన నోట్స్ కాబట్టి మనము సో విజిట్ అయిపోయింది కాబట్టి డీని ఏం చేయాలి అని అంటే స్టాక్లో నుంచి తీసేయాలి. కాబట్టి స్టాక్లో నుంచి డీని రిమూవ్ చేసేసాము. ఇప్పుడు బ్యాక్కి మూవ్ అయ్యాం. బ్యాక్ అంటే ఎవరి దగ్గరికి? ఈ దగ్గరికి వచ్చాం. మరి ఈ నుంచి మనకి విజిట్ కాని నోట్స్ ఏమైనా ఉన్నాయా అని అంటే ఉంది కదా, ఎఫ్ విజిట్ కాలేదు కాబట్టి ఎఫ్ని ఏం చేసాం? స్టాక్లోకి పుష్ చేసాం. తర్వాత మళ్ళీ ఎఫ్ నుంచి ఏమైనా ఉన్నాయా? ఎఫ్ నుంచి మళ్ళీ జీని మనం విజిట్ చేయలేదు కాబట్టి జీని పుష్ చేసాం. రైట్, సో ఇప్పుడు జీ నుంచి మనకి విజిట్ కాని నోట్స్ ఏమీ లేవు కాబట్టి జీని ఏం చేసాము అని అంటే స్టాక్లో నుంచి రిమూవ్ చేసేసాం. తర్వాత జీ తర్వాత ఎవరు ఉన్నారు? ఎఫ్. బ్యాక్ ట్రాకింగ్, జీ నుంచి బ్యాక్ వచ్చాం ఎఫ్ దగ్గరికి. ఎఫ్ నుంచి కూడా ఇంకా ఎవ్వరు లేరు కాబట్టి ఎఫ్ని కూడా స్టాక్లో నుంచి రిమూవ్ చేసేసాం. మళ్ళీ ఎఫ్ తర్వాత కింద ఎవరున్నారు? ఈ దగ్గరికి బ్యాక్ ట్రాకింగ్. సో ఈ నుంచి కూడా ఎవ్వరు లేరు కాబట్టి ఈని కూడా స్టాక్లో నుంచి రిమూవ్ చేసాం. ఈ తర్వాత సికి వచ్చాం. ఈ నుంచి మళ్ళీ మనకి ఎక్కడికి వచ్చాము? సికి వెళ్ళాం.
సో ఇక్కడ మనకు ఉండేది సీనే కదా స్టాక్ లో, కాబట్టి ఎలా మూవ్ అవ్వాలి, సి దగ్గరికి వెళ్ళాం. సి నుంచి కూడా అన్విజిటెడ్ నోట్స్ ఏమీ లేవు కాబట్టి సో సిని కూడా మనం స్టాక్ లో నుంచి రిమూవ్ చేసేసాం. సి తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళాలి, బి దగ్గరికి వెళ్ళాలి. సో బికి మూవ్ అయ్యాం, సి నుంచి బికి వెళ్ళాము. బి నుంచి కూడా అన్విజిటెడ్ ఎవరు లేరు కాబట్టి బిని కూడా రిమూవ్ చేసాం. బి నుంచి ఎవరికి వెళ్ళాము, ఏ దగ్గరికి వెళ్ళాము, రైట్, ఏ దగ్గరికి వెళ్ళాము. ఏ నుంచి కూడా అన్విజిటెడ్ ఎవరు లేరు కాబట్టి ఏని కూడా స్టాక్ నుంచి రిమూవ్ చేసేసాం. ఫైనల్ గా మన స్టాక్ ఏమైపోయింది, ఎంటీ అయిపోయింది. ఫైనల్ గా మనకు వచ్చిన గ్రాఫ్ ఇది దీన్నే ఏమంటారు అని అంటే డిఎఫ్ఎస్ ట్రావర్సల్, డెప్త్ ఫస్ట్ ట్రావర్సల్. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి మొత్తం నోట్స్ యాజ్ ఇట్ ఈస్ అవే ఉంటాయి, కాకపోతే ఎడ్జెస్ కొన్ని రిమూవ్ అయిపోతాయి. అవి ఎలాంటి ఎడ్జెస్ అయితే, ఎలాంటి ఎడ్జెస్ అంటే ఏవైతే సైకిల్స్ ని ఫామ్ అవుతాయో అలాంటి ఎడ్జెస్ రిమూవ్ అయిపోతాయి. సో ఇది ఫైనల్ గా వచ్చిన దీన్ని ఏమంటారు అని అంటే ఈ ట్రావర్సల్ ఏదైతే ఉందో దీన్నే డిఎఫ్ఎస్ ట్రావర్సల్, డెప్త్ ఫస్ట్ ట్రావర్సల్ అని అంటారు, రైట్. సో అదే విధంగా బిఎఫ్ఎస్ లో కూడా సేమ్ స్టోరీ, సేమ్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి, ఇక్కడ మేము తీసుకోవాలి, క్యూ తీసుకోవాలి. క్యూలో మనం ఫస్ట్ ఏని విజిట్ చేసాం కాబట్టి ఏని క్యూలో పెట్టుకోండి. సార్ ఇందాక మనం ఏం చేసాము, ఏకి అడ్జసెంట్ గా ఉండే వాటిలో ఏదో ఒకటి తీసుకున్నాం. బట్ ఈ కేసులో ఇక్కడ బిఎఫ్ఎస్ లో కాదు, ఏవైతే అడ్జసెంట్ ఉన్నాయో అన్నిటినీ మనము క్యూలోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉన్నాయి అడ్జసెంట్, బి, ఈ, డి మూడు ఉన్నాయి కాబట్టి ఈ మూడింటిని ఇన్సర్ట్ చేసాం. చూడండి, చేసి ఆ ఏని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు చేసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఎవరు, ఇక్కడ డి. డికి ఏమేమి అడ్జసెంట్ ఉన్నాయి చూడండి. డికి అడ్జసెంట్ ఎవరున్నారు, ఏ ఉంది, ఈ ఉంది. సరే, ఎవరేమో డికి అడ్జసెంట్ గా ఉండే వాళ్ళు ఏంటి, విజిట్ ఆల్ ద అడ్జసెంట్. ఆల్రెడీ ఏ విజిట్ అయిపోయింది, ఈ కూడా ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి మనం దాన్ని రిమూవ్ చేస్తాం. డిలీట్ డి ఫ్రమ్ ద క్యూ. తర్వాత ఎవరున్నారు క్యూలో, డిని రిమూవ్ చేసేస్తే ఈ ఉంది. ఇప్పుడు ఈకి అడ్జసెంట్ గా ఎవరెవరు ఉన్నారు, బి ఉంది, సి ఉంది, ఎఫ్ ఉంది. కాకపోతే బి ఆల్రెడీ విజిటెడ్ కాబట్టి ఇప్పుడు సిఎఫ్ లను మాత్రమే క్యూలోకి ఇన్సర్ట్ చేస్తాం. చూడండి, సిఎఫ్ లను ఇన్సర్ట్ చేయాలి, బిని రిమూవ్ చేసేసేయాలి, రైట్. తర్వాత నెక్స్ట్ ఈని రిమూవ్ చేసేసేయాలి. ఈని కదా, ఈకి అడ్జసెంట్ గా ఉండేది సిఎఫ్ కాబట్టి వాటిని ఇన్సర్ట్ చేసాము. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈని రిమూవ్ చేసేసాం. చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఎలిమెంట్ ఎవరు, ఇప్పుడు బి. బికి అడ్జసెంట్ ఎవరెవరు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కాకపోతే వీళ్ళందరూ ఏంటి అంటే ఆల్రెడీ విజిటెడ్ నోట్స్ కాబట్టి మనము బిని రిమూవ్ చేసేసాం. తర్వాత ఇంకెవరు ఉన్నారు, సిఎఫ్ ఉన్నారు. సి నుంచి మనకి విజిట్ కాని నోడ్ ఏంటి అంటే జి ఉంది, మిగతావన్నీ విజిట్ అయిపోయాయి కాబట్టి జీని ఇన్సర్ట్ చేసాము, సిని రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఎఫ్ నుంచి చూడండి, ఎఫ్ నుంచి మనకి విజిట్ కానీ నోట్స్ ఏమీ లేవు, అన్ని విజిట్ అయిపోయినవే కాబట్టి ఎఫ్ని రిమూవ్ చేసేసాం. మళ్ళీ జీ నుంచి మనకి విజిట్ కానీ నోట్స్ ఏమీ లేవు కాబట్టి జీని కూడా రిమూవ్ చేసేసాం. ఫైనల్గా మన క్యూ అనేది ఎంటీ అయిపోతుంది. లాస్ట్లో మనం ట్రావర్స్ చేసినటువంటి పాత్ ఇది ఓకే. సో ఇది బిఎఫ్ఎస్. ఓకే, బిఎఫ్ఎస్ లో డిఫరెన్స్ ఏం లేదు. డిఎఫ్ఎస్ లో స్టాక్ వాడాలి, బిఎఫ్ఎస్ లో క్యూ వాడాలి. డిఎఫ్ఎస్ లో మనం విజిట్ చేసిన నోడ్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత దానికి అడ్జసెంట్ గా ఉండే నోడ్స్ లో ఏదో ఒకటి మాత్రమే తీసుకోవాలి. ఎక్కడ, డిఎఫ్ఎస్ లో. బిఎఫ్ఎస్ లో అది అలా కాదు, అడ్జసెంట్ గా ఉండే అన్ని నోడ్స్ ని మనం క్యూలో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ నోడ్ ని డిలీట్ చేసేయాలి, రైట్. అలా చేసుకుంటూ వస్తే అది బిఎఫ్ఎస్. ఇవి ఈ రెండు ట్రావర్సల్స్ కంపల్సరీగా చదవాలన్నమాట. డిఎఫ్ఎస్ బిఎఫ్ఎస్ చదువుకొని వెళ్ళండి. దాని తర్వాత పైన ట్రీ ట్రావర్సల్స్ చదువుకొని వెళ్ళండి. తర్వాత బైనరీ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, బైనరీ ట్రీ యొక్క ప్రాపర్టీస్ చదువుకొని వెళ్ళండి. బిఎస్టీ కూడా ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో ఇది. దాని తర్వాత ఇప్పుడు ఇంకొకటి క్విక్ సార్ట్ ఒకసారి చెప్పేసుకొని క్లోజ్ చేద్దాము. కనిపిస్తుందమ్మా క్విక్ సార్ట్ షేర్ అయిందా? yes ma'am. ఈ క్విక్ సార్ట్ అల్గారిథం కూడా ఏం లేదు, ఒక అరేని మనము సార్టింగ్ చేయడం, సార్టింగ్ ఇన్ ద సెన్స్ అసెండింగ్ ఆర్డర్ లో అరేంజ్ చేయడానికి వాడే ఒక అల్గారిథం. సో ఇది ఏంటి అని అంటే ఇక్కడ మనం ఏం అప్రోచ్ వాడుతున్నాము అని అంటే డివైడ్ అండ్ కాంకర్. ఇది ఎక్కడ వాడాము గుర్తుందా, బైనరీ సెర్చ్ లో వాడాము కదా. బైనరీ సెర్చ్ లో మనం ఏం చేసాము, మిడిల్ ఎలిమెంట్ కనుక్కొని రెండు అరేస్ గా డివైడ్ చేసాం దాన్ని.
డివైడ్ చేసి కాంకర్ చేసుకుంటూ వచ్చాం. అలానే ఇక్కడ కూడా క్విక్సార్ట్లో కూడా మనం ఏం చేస్తాము, అరేని 2 సబ్ అరేస్గా డివైడ్ చేసి అప్పుడు మనం దాన్ని ఆ పెద్ద ప్రాబ్లమ్ని చిన్న ప్రాబ్లమ్గా డివైడ్ చేసుకుంటూ వెళ్ళి సాల్వ్ చేస్తాం అనమాట. కాబట్టి క్విక్సార్ట్ కూడా ఏ అప్రోచ్ని ఫాలో అవుతుంది అంటే డివైడ్ అండ్ కాంకర్. డివైడ్ అంటే ఒక పెద్ద అరేని, ఇది అరే, ఈ అరేని మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసాం, రైట్. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్, ఇలా డివైడ్ చేయడాన్ని డివైడ్ చేసి తర్వాత మళ్ళీ ఏం చేస్తాము అంటే సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మర్జ్ చేసుకుంటూ వస్తాం. కాబట్టి దీన్ని ఏమంటారు అంటే క్విక్సార్ట్ అని అంటారు. క్విక్సార్ట్ డివైడ్ అండ్ కాంకర్ అప్రోచ్ని ఫాలో అవుతుంది అని. సో దీంట్లో ఇది అల్గారిథం, ఇది కూడా అల్గారిథం చిన్నదే. మీకు ఇది అల్గారిథం సింపుల్గా ఇది రాయండి, అంటే మీకు ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కాబట్టి ఇది రాసేసేయండి. ఈ పార్టీషన్ అల్గారిథం మీకు చదవడానికి ఇప్పుడు టైం సరిపోదు అనుకుంటే ఇది స్కిప్ చేసి పైన ఉంది కదమ్మా క్విక్సార్ట్, ఇది రాసేయండి అల్గారిథం కింద. చిన్నదే కదా, 3 స్టెప్సే ఉన్నాయి కాబట్టి ఇది అల్గారిథం కింద రాయండి, రైట్. యాక్చువల్గా ఇది కూడా రాయాలి, బట్ ఇప్పుడు అంత టైం మీకు చదవడానికి సరిపోదేమో అనే ఉద్దేశంతో సో ఇది అల్గారిథం కింద రాయండి. ఇది థియరీ పాయింట్స్, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఇది అల్గారిథము, తర్వాత కింద ఎగ్జాంపుల్ మాత్రం కంపల్సరీగా రాయాలి. సెకండ్ ఉండండి, జాయిన్ అయ్యారు. ఎందుకు కొంతమంది లెఫ్ట్ అయిపోయినారు? సరే, సో ఇప్పుడు మనం ఒక అరేని తీసుకున్నాము. ఇది చూడండి, ఇది ఒక అరే. ఇది బాగా వినండి అమ్మ, క్విక్సార్ట్ ఇది ఎగ్జాంపుల్. ఇక్కడ మనం ఏం కోడింగ్లు ఏం లేదు, అసలు ఎలా వచ్చింది స్టెప్ బై స్టెప్ ఒకసారి గుర్తు పెట్టుకుంటే మీకు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. సో ఈ అరేలో మనం ఏం చేసాము అని అంటే ఇది అన్సార్టెడ్ అరే, దీన్ని మనం సార్టింగ్ చేయాలి. ఎలా చేస్తున్నాం చూడండి, ఇక్కడ 3 పదాలు లెఫ్ట్, రైట్, పివోట్, 3 పదాలు గుర్తుంచుకోండి. లెఫ్ట్ ఎలిమెంట్ అంటే ఈ అరేకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా, దీన్ని లెఫ్ట్ ఎలిమెంట్, ఇది రైట్ ఎలిమెంట్. పివోట్ అని ఒక ఎలిమెంట్ని తీసుకుంటాం, ఎందుకనంటే ఆ ఎలిమెంట్ని బేస్ చేసుకొని మనము 2 సబ్ అరేస్గా డివైడ్ చేయడం జరుగుతుంది. పివోట్ ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. చేసినప్పుడు పివోట్ ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ ఉండే అరేస్ అన్నీ ఎలా ఉంటాయి అంటే పివోట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. పివోట్ ఎలిమెంట్కి రైట్ సైడ్ ఉండేవి ఏంటంటే పివోట్ కన్నా ఎక్కువ గ్రేటర్ ఎలిమెంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మనం డివైడ్ చేసుకోవడానికి ఇక్కడ 3 ఎలిమెంట్స్ని లెఫ్ట్, రైట్, పివోట్. సో లెఫ్ట్ అంటే మాత్రం మనకు తెలుసు ఇది లెఫ్ట్ ఎలిమెంట్, ఇది రైట్ ఎలిమెంట్. పివోట్ ఎలిమెంట్ని దేన్ని అనుకుంటాము అని అంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ అయినా అనుకోవచ్చు, రైట్ మోస్ట్ ఎలిమెంట్ అయినా అనుకోవచ్చు. మళ్ళీ వినండి, సో లెఫ్ట్ రైట్ అంటే ఇది లెఫ్ట్, ఇది రైట్, బాగానే ఉంది. పివోట్ ఎలిమెంట్ అని దేన్ని అనుకుంటాము అంటే ఇనీషియల్గా ఇట్ మే బి ద లెఫ్ట్ మోస్ట్ ఆర్ రైట్ మోస్ట్. లెఫ్ట్ మోస్ట్ అంటే ఇది, రైట్ మోస్ట్ అంటే ఇది. దీన్నైనా మనం పివోట్ అనుకోవచ్చు, దీన్నైనా పివోట్ అనుకోవచ్చు. బట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్, మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో మనము దీన్ని పివోట్ అని అనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ పాయింట్ చూడండి, ఏ ఆఫ్ లెఫ్ట్ అంటే ఇది 24, బాగానే ఉంది. ఏ ఆఫ్ రైట్ అంటే 27, ఇది 27. ఏ ఆఫ్ పివోట్ ఈజ్ ఈక్వల్ టు 24 అంటే పివోట్ ఎలిమెంట్ని మనం దీన్ని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ చూడండి, లెఫ్ట్ ఇది, రైట్ ఇది, పివోట్ కూడా ఇదే. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మన పివోట్ ఎలిమెంట్ లెఫ్ట్ దగ్గర ఉంది కాబట్టి మనము రైట్ ఎలిమెంట్ని మూవ్ చేసుకుంటూ రావాలి లెఫ్ట్ వైపుకి. ఓకేనా, సో మన పివోట్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది, లెఫ్ట్ దగ్గర ఉంది కాబట్టి మనము రైట్ సైడ్ నుంచి మూవ్ అవ్వాలి. ఇన్ కేస్ మన పివోట్ ఎలిమెంట్ రైట్ దగ్గర ఉందనుకోండి, అప్పుడు లెఫ్ట్ నుంచి లెఫ్ట్ టు రైట్ మూవ్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, పివోట్ ఎలిమెంట్ లెఫ్ట్ని పాయింట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు రైట్ నుంచి మనము లెఫ్ట్కి మూవ్ అవుతూ వస్తాం. ఇప్పుడు ఎలా మూవ్ అవుతాం చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఈ పివోట్ ఎలిమెంట్ని రైట్ ఎలిమెంట్ని కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు పివోట్ ఎలిమెంట్ 24, రైట్ ఎలిమెంట్ 27 ఎలా ఉంది, లెస్ దాన్ ఉంది. ఓకే, ఎలా ఉంది, 24 ఈజ్ లెస్ దాన్ 27 కాబట్టి లెస్ దాన్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే మూవ్ అవ్వాలి. ఈ రైట్ ఎలిమెంట్ అనేది ఒక పాయింట్ లెఫ్ట్ వైపుకి మూవ్ అవ్వాలి. కాబట్టి ఇప్పుడు రైట్ ఎక్కడికి వచ్చింది, 19 దగ్గర వచ్చింది చూడండి. ఇది ఎలానే ఉంది, ఈ రైట్ మాత్రము 27 దగ్గర నుంచి 19కి వచ్చింది.
ఓకే, ఇలా ఎందుకు వచ్చింది? ఇనిషియల్ గా లెఫ్ట్ రైట్ పివోట్ ఎలిమెంట్ కూడా మనం లెఫ్టే అనుకున్నాం. రైట్ అనుకున్న తర్వాత ఏం చేయాలి అని అంటే ఈ పివోట్ ఎలిమెంట్ ని రైట్ ఎలిమెంట్ తో కంపేర్ చేసాం. కంపేర్ చేసినప్పుడు పివోట్ ఎలిమెంట్ రైట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంది కాబట్టి లెస్ దాన్ అయితే ఏం చేయాలి అని అంటే రైట్ వైపుకి ఇటు పక్కకి మూవ్ అవ్వాలి, లెఫ్ట్ వైపుకి మూవ్ అవ్వాలి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవ్వాలి. 19 దగ్గరికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఈ పివోట్ ఎలిమెంట్ ని ఈ 19 తో కంపేర్ చేయాలి. కంపేర్ చేసినప్పుడు ఈసారి ఎలా ఉంది? ఇందాకేమో లెస్ ఉన్నింది, ఈసారి పివోట్ ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ కదా. పివోట్ ఎలిమెంట్ ఎంత? 24, రైట్ ఎలిమెంట్ ఎంత? 19. ఇలా గ్రేటర్ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే స్వాప్ చేయాలి. రైట్, రెండు కండిషన్స్ అమ్మ. పివోట్ ఎలిమెంట్ ని రైట్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తూ ఉన్నాం. కంపేర్ చేసినప్పుడు పివోట్ ఎలిమెంట్ రైట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే, లెస్ ఉంటే, ఆ రైట్ పాయింటర్ ఏదైతే ఉందో, రైట్ యారో ఏదైతే ఉందో దాన్ని ఒక పొజిషన్ లెఫ్ట్ కి మూవ్ చేసాం అంతే. ఎప్పుడు? పివోట్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ రైట్ అయినప్పుడు. ఇన్ కేస్ పివోట్ వాల్యూ రైట్ తో కంపేర్ చేసినప్పుడు గ్రేటర్ అయితే, ఈ కేసులో ఇక్కడ 24 ఈజ్ గ్రేటర్ 19 కదా, అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ రెండింటిని స్వాప్ చేయాలి. కాబట్టే 24 ఇక్కడికి వచ్చేసింది, 19 ఇక్కడికి వచ్చింది. ఇదిగోండి 19 ఇక్కడ, 24 ఇక్కడ. ఈ లెఫ్ట్ రైట్ యారోస్ ఇక్కడే ఉంటాయి. జస్ట్ పివోట్ ఏమైంది? ఇప్పుడు 24 కదా మనం పివోట్ అనుకునింది, అది ఎక్కడికి వచ్చేసింది? ఇక్కడికి వచ్చేసింది. రైట్. సో ఇప్పుడు చూడండి కొంచెం చేంజ్ అవుతుంది. ఇందాక స్టార్టింగ్ లో మనకి పివోట్ ఎలిమెంట్ లెఫ్ట్ రెండు ఒకటే కాబట్టి, పివోట్ ఎలిమెంట్ లెఫ్ట్ ఎలిమెంట్ పివోట్ ఎలిమెంట్ సేమ్ కాబట్టి మనం రైట్ నుంచి మూవ్ అవుతూ వచ్చాం. బట్ ఇప్పుడు కేసు చూడండి, ఇప్పుడు స్వాపింగ్ జరిగిన తర్వాత ఈ పివోట్ రైట్ సేమ్ అయ్యాయి, ఇందాక పివోట్ లెఫ్ట్ సేమ్ అయ్యాయి. బట్ ఇన్ దిస్ కేస్ పివోట్ రైట్ సేమ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ లెఫ్ట్ యారోని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి రైట్ వైపుకి. ఓకే, దట్ ఈస్ ద చేంజ్. సో పివోట్ ఎలిమెంట్ లెఫ్ట్ ఎలిమెంట్ సేమ్ ఉన్నప్పుడు రైట్ యారోని లెఫ్ట్ వైపుకు మూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఈ స్వాపింగ్ జరిగిన తర్వాత ఏం చేంజ్ వచ్చింది అని అంటే ఈ పివోట్ ఎలిమెంట్ రైట్ ఎలిమెంట్ సేమ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ లెఫ్ట్ ఎలిమెంట్ ని లెఫ్ట్ యారోని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇందాకట్లాగానే ఈ ఎలిమెంట్ ని, ఈ 24ని ఈ 19ని కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంది? పివోట్ ఈజ్ గ్రేటర్ దాన్ లెఫ్ట్. ఇక్కడ మాత్రం ఇందాక మనం ఏం చేసాము? గ్రేటర్ దాన్ అయితే స్వాప్ చేసాం ఇందాకటి కేసులో. ఇందాకటి కేసు అంటే రైట్ యారోతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు, ఈసారి ఇక్కడ ఈ లెఫ్ట్ తో కంపేర్ చేసినప్పుడు ఏమవ్వాలి అని అంటే గ్రేటర్ దాన్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే మూవ్ చేయాలి. ఇందాకేమో గ్రేటర్ దాన్ అయినప్పుడు స్వాప్ చేసాం. బట్ ఈ కేసులో అంటే లెఫ్ట్ ఎలిమెంట్ తో మనం లెఫ్ట్ పాయింటర్ తో కంపేర్ చేస్తున్నప్పుడు మాత్రం ఏం చేయాలి అని అంటే మూవ్ చేయాలి, స్వాప్ చేయకూడదు. ఇప్పుడు మనము మూవ్ అయ్యాం, 19 దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళాము అని అంటే ఇక్కడికి వచ్చాం 9 దగ్గరికి. మళ్ళీ కంపేర్ చేసుకున్నప్పుడు అగైన్ మనకి ఈ పివోట్ ఎలిమెంట్ అనేది 9 కన్నా ఎక్కువ ఉంది. పివోట్ ఎలిమెంట్ 24 ఈజ్ గ్రేటర్ దాన్ 9. గ్రేటర్ దాన్ అయితే మళ్ళీ ఏం చేయాలి? పక్కకి మూవ్ అవ్వాలి. కాబట్టి ఈసారి లెఫ్ట్ ఏమవుతుంది అని అంటే 29. సో ఇప్పుడు కేసు చూడండి, 29 24 మళ్ళీ కంపేర్ చేసినప్పుడు ఇందాకైతే గ్రేటర్ ఉన్నింది, బట్ ఈసారి పివోట్ ఎలిమెంట్ లెస్ దాన్ అయింది కదా. 24 ఈజ్ లెస్ దాన్ 29. లెస్ దాన్ అయినప్పుడు ఏం చేయాలి అంటే ఇప్పుడు స్వాపింగ్ చేయాలి. సో స్వాపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే 29 ఇక్కడ, 24 ఇక్కడ అయిపోయింది. ఎప్పుడైతే మనం ఇలా స్వాపింగ్ చేసామో ఇప్పుడు కేసు మారింది. మళ్ళీ ఏంటి? లెఫ్ట్ పివోట్ సేమ్ అయ్యాయి, లెఫ్ట్ పివోట్ సేమ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈ రైట్ ఉన్న దాంతో కంపేర్ చేసుకోవాలి. చేసుకొని లెఫ్ట్ వైపుకు మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మళ్ళీ చూడండి ఇందాకట్లాగానే. సో ఈ 24 29 ని కంపేర్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? 24 ఈజ్ లెస్ దాన్ 29. లెస్ దాన్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇందాక చెప్పుకున్నాం, మూవ్ చేయాలి. ఎవరిని మూవ్ చేయాలి? రైట్ ని లెఫ్ట్ వైపుకి మూవ్ చేయాలి. ఇందాక 29 ఉన్నింది, 14కి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 24 14 ని కంపేర్ చేసుకున్నప్పుడు గ్రేటర్ అయ్యింది. గ్రేటర్ అయితే మనం ఇక్కడ ఏం చేస్తాం? స్వాప్ చేస్తాం కదా. అంటే 14 ఇక్కడికి వచ్చేసేయాలి, 24 ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడ చూడండి 14 24. సో ఇలా స్వాపింగ్ అయిన తర్వాత మళ్ళీ కేసు మారింది. ఇప్పుడు పివోట్ దేన్ని పాయింట్ చేస్తుంది? రైట్ ని పాయింట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ పాయింటర్ తోటి కంపేర్ చేయాలి. ఇప్పుడు కంపేర్ చేసేటప్పుడు 14 24 ని కంపేర్ చేస్తే మనము
ఎలా ఉంది చెప్పండి. 24 అనేది ఎలా ఉంది, 24 ఈజ్ గ్రేటర్ దాన్ 14 కదా. 24 ఈజ్ గ్రేటర్ దాన్ 14 అయితే మనం గ్రేటర్ అయితే ఏం చేయాలి, మూవ్ అవ్వాలి కదా. కాబట్టి మనం ఈ లెఫ్ట్ ఎక్కడికి వచ్చేసింది, ఇక్కడికి వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు ఈ కేసు చూడండి, లాస్ట్లో మనకి పివోట్ ఎలిమెంట్, లెఫ్ట్ రైట్ అన్నీ కూడా ఒకే ఎలిమెంట్ ని పాయింట్ చేస్తున్నాయా. పివోట్ ఎలిమెంట్, లెఫ్ట్ రైట్ అన్ని ఒకే ఎలిమెంట్ ని పాయింట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడికి ప్రొసీజర్ ని ఆపేస్తాం అనమాట. ఆపేస్తే ఇప్పుడు మన అరే ఏమైంది అంటే 2 భాగాలుగా డివైడ్ అయింది. ఈ పివోట్ ఎలిమెంట్ కి లెఫ్ట్ సైడ్ ఉండేది ఒక అరే, పివోట్ ఎలిమెంట్ కి రైట్ సైడ్ ఉండేది ఒక అరే. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ మీరు గమనించినట్లయితే 24 కన్నా చిన్నవి, ఇది లెఫ్ట్ సబ్ అరే. 24 కి రైట్ సైడ్ ఉండేవన్నీ 24 కన్నా పెద్దది, ఇది రైట్ సబ్ అరే. ఓకే, ఈ విధంగా ఈ పివోట్ ఎలిమెంట్ ఏం చేసింది, ఈ పెద్ద అరేని 2 సబ్ అరేస్ గా డివైడ్ చేసింది. సో ఇదొక అరే, ఇదొక అరే. సో మళ్ళీ ఈ లెఫ్ట్ సబ్ అరేని మీరు ఏం చేయాలి అని అంటే ఈ క్విక్ సార్ట్ ని అప్లై చేయాలి. ఈ రైట్ సబ్ అరేలో మళ్ళీ క్విక్ సార్ట్ ని అప్లై చేస్తే ఇవి ఆర్డర్ అంటే మనం దాన్ని ఇంకా చేసుకుంటూ వెళ్ళలేదు, ఇక్కడికి ఆపేసి మళ్ళీ దీన్ని ఆర్డర్ లో అమర్చుకుంటే 9, 14, 19 మధ్యలో 24, ఇక్కడ 27 తర్వాత 29 అంతే. ఇది ఫైనల్ గా మనకు వచ్చినటువంటి సార్టెడ్ అరే. అర్థమైందమ్మా. ఇంకొకసారి చూడండి, ఇక్కడ మనం ఏం చేయాలి, 3 ఉంటాయి. ఒకటి లెఫ్ట్, రైట్, పివోట్. రైట్, లెఫ్ట్ అనేది అరేకి లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్ ని పాయింట్ చేస్తుంది, రైట్ అనేది రైట్ ఎలిమెంట్ ని పాయింట్ చేస్తుంది. పివోట్ ఎలిమెంట్ మనం ఇనిషియల్ గా ఏమనుకున్నాము, లెఫ్ట్ అనే అనుకున్నాం అనమాట. మీరు లెఫ్ట్ నే కానీ పివోట్ గా తీసుకుంటే అప్పుడు మనకి రైట్ ఉండే దాంతో కంపేర్ చేస్తాం. పివోట్ ఎలిమెంట్ ని రైట్ ఉండే దాంతో కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ రాసాను చూడండి, రైట్ ఉండే దాంతో కంపేర్ చేసినప్పుడు ఎలా చేయాలి, లెఫ్ట్ ఉండే దాంతో కంపేర్ చేసినప్పుడు ఎలా చేయాలి. మనం రైట్ ఉండే దాంతో కంపేర్ చేసేటప్పుడు ఇన్ కేస్ పివోట్ ఎలిమెంట్ కానీ లెస్ దాన్ ద ఎలిమెంట్ పాయింటెడ్ బై ద రైట్ ఏదైతే పాయింట్ చేస్తుందో దానికన్నా ఈ పివోట్ ఎలిమెంట్ తక్కువ ఉంటే అప్పుడు మనం ఏం చేయాలి, మూవ్ అవ్వాలి లెఫ్ట్ వైపుకి. లేదంటే ఏం చేయాలంటే స్వాప్ చేయాలి. రైట్, ఈ పాయింట్ స్వాప్ చేయాలి. అదేవిధంగా మన పివోట్ ఎలిమెంట్, రైట్ ఎలిమెంట్ సేమ్ అయ్యాయి, అప్పుడు ఏం చేయాలి, లెఫ్ట్ ఉన్న ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకోవాలి. అలా లెఫ్ట్ ఎలిమెంట్ తోటి కంపేర్ చేసుకుంటున్నప్పుడు దీనికి ఆపోజిట్ ఇది. ఇన్ కేస్ పివోట్ ఎలిమెంట్ లెఫ్ట్ ఎలిమెంట్ కన్నా తక్కువ ఉంటే అప్పుడు ఇక్కడ స్వాప్ చేస్తాం, పైన ఏమో మూవ్ చేస్తాం లెస్ అయితే, ఇక్కడేమో స్వాప్ చేస్తాం. ఇక్కడ గ్రేటర్ అయితే ఏం చేయాలి అని అంటే మూవ్ చేయాలి, లెస్ అయితే స్వాప్ చేయాలి. ఇక్కడ లాస్ట్ లో నేను రాసిన నోట్ అనేది ఎగ్జామ్ లో రాయపాకండి, ఇది జస్ట్ పైన మనం ఎలా మూవ్ చేసుకుంటూ వెళ్ళాము, లెఫ్ట్ తో కంపేర్ చేసినప్పుడు ఏం చేయాలి, రైట్ తో కంపేర్ చేసినప్పుడు ఎప్పుడు మూవ్ చేయాలి, ఎప్పుడు స్వాప్ చేయాలి అని తెలియడం కోసం లాస్ట్ లో రాసిన పాయింట్స్, అంతేగాని ఇవి మీరు ఎగ్జామ్ లో రాయడానికి లేదు. ఓకే, అర్థమైందా. హలో, ఎస్ మ్యామ్. ఇంకొకసారి ఇది కూర్చొని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఈజీనే, ఏం లేదు. క్విక్ సార్ట్ అయితే మీరు ఎలా రాయాలి అని అంటే పైన ఈ థియరీ రాయాలి, ఈ బొమ్మ డ్రా చేయాలి, కింద అల్గారిథంలో ఇది మొత్తం అల్గారిథం కాకుండా ఈ చిన్న పార్ట్ ఉంది కదా, ఈ అల్గారిథం ఒకటి రాయండి, రాసి ఈ ఎగ్జాంపుల్ ని తీసుకోండి. ఇది అన్సార్టెడ్ అరే. ఇంకొకసారి క్విక్ గా చెప్పేస్తాను చూడండి, ఇది లెఫ్ట్ ఎలిమెంట్, ఇది రైట్ ఎలిమెంట్, దీన్నే మనం పివోట్ అనుకున్నాం. ఈ పివోట్ ని ఈ రైట్ ఎలిమెంట్ తో కంపేర్ చేస్తాం. కంపేర్ చేసినప్పుడు 24, 27 కంపేర్ చేసినప్పుడు 24 అనేది లెస్ అయినప్పుడు ఏం చేయాలి అని అంటే దీన్ని మూవ్ చేయాలి. కాబట్టి మనకి ఈసారి రైట్ ఏమైంది, 19 అయింది. బట్ ఈ కేసులో 24, 19 ని మూవ్ చేసి కంపేర్ చేసినప్పుడు పివోట్ గ్రేటర్ అయింది. గ్రేటర్ అయినప్పుడు ఏం చేయాలి, స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలి కాబట్టి 19 ఇక్కడ, 24 అక్కడ. బట్ ఇప్పుడు స్వాపింగ్ చేసిన తర్వాత కండిషన్ ఎలా ఉంది, రైట్ పివోట్ సేమ్ అయ్యాయి. ఇప్పుడు లెఫ్ట్ ని మూవ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు 19 ని 24 ని కంపేర్ చేసినప్పుడు 24 గ్రేటర్ అయ్యింది. గ్రేటర్ అయినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ లెఫ్ట్ కండిషన్ లో గ్రేటర్ అయినప్పుడు మనం ఏం చేయాలి, మూవ్ చేయాలి. రైట్, మూవ్ చేసాము అని అంటే ఇప్పుడు లెఫ్ట్ దేన్ని పాయింట్ చేస్తుంది, 9 ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు 24 మళ్ళీ 9 ని కంపేర్ చేసినప్పుడు పివోట్ గ్రేటరే ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని మూవ్ చేయాలి, గ్రేటర్ అయితే మూవ్ చేయాలి. కాబట్టి 29 దగ్గరికి వచ్చింది. ఈసారి ఏమైంది, 29, 24 ని కంపేర్ చేసినప్పుడు 24 లెస్ అయింది, పివోట్ ఎలిమెంట్ దీనికన్నా తక్కువ ఉంది. అప్పుడు ఏం చేయాలి, స్వాపింగ్ చేయాలి. స్వాపింగ్ చేసినప్పుడు 24 ఇక్కడ, 29 ఇక్కడ వచ్చేస్తుంది.
రైట్. ఇప్పుడు స్వాపింగ్ జరిగిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ పివోట్స్ ఏమయ్యాయి కాబట్టి ఇప్పుడు రైట్‌ని మూవ్ చేసుకుంటూ రావాలి. అంటే దీన్ని కంపేర్ చేయాలి. రైట్ తోటి కంపేర్ చేసేటప్పుడు ఇది 29 ఇది 24 అంటే పివోట్ ఎలిమెంట్ లెస్ ఉంది. పివోట్ ఎలిమెంట్ కానీ లెస్ అయితే మనం ఏం చేయాలి? ఈ రైట్ పాయింటర్‌ని మూవ్ చేయాలి. మూవ్ చేసినప్పుడు 14 దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 14ని 24ని కంపేర్ చేసుకుంటాం. చేసుకున్నప్పుడు మనకి 24 గ్రేటర్ ఉంది. రైట్ 24 ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ కాబట్టి మళ్ళీ 14 ఎక్కడికి మూవ్ అవుతుంది? గ్రేటర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? 24 అనేది 14తో కంపేర్ చేస్తే గ్రేటర్ ఉంది కాబట్టి స్వాపింగ్ చేయాలి. స్వాపింగ్ చేసినప్పుడు 14 ఇక్కడ 24 ఇక్కడ వచ్చింది. దిస్ ఈస్ ద కండిషన్. ఇప్పుడు రైట్ వైపు పివోట్ ఉంది కాబట్టి ఈ లెఫ్ట్ ఇండికేటర్ని మనం మూవ్ చేయాలి. లెఫ్ట్ ఇండికేటర్ని మూవ్ చేసేటప్పుడు లెఫ్ట్ ఇండికేటర్లో ఎంత ఉంది? 14. పివోట్లో ఎంత ఉంది? 24. 24 అనేది 14 కన్నా పెద్దది. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే మూవ్ చేయాలి. కాబట్టి ఈ 14ని పక్కకి మూవ్ చేసినప్పుడు మనకి లెఫ్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ కండిషన్లో మీరు గమనించినట్లయితే లెఫ్ట్ రైట్ పివోట్ అన్ని ఒక ఎలిమెంట్ని పాయింట్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడికి ఈ ప్రాసెస్ని ఆపేసి అది పివోట్ ఎలిమెంట్ అవుతుంది. 24 ఈజ్ ద పివోట్ ఎలిమెంట్. 24కి లెఫ్ట్ సైడ్ ఉండేవన్నీ లెఫ్ట్ సబ్ అరే, రైట్ సైడ్ ఉండేవన్నీ రైట్ సబ్ అరే. ఇలా 2 సబ్ అరేస్గా డివైడ్ చేసుకుంటాం అనమాట. దాన్నే క్విక్ సార్ట్ అని అంటారు. క్విక్ సార్ట్ డివైడ్ చేసాం కదా, ఈ అరేని 2 భాగాలుగా డివైడ్ చేసి ఇది ఒక సబ్ అరే, ఇది ఒక సబ్ అరే. మళ్ళీ ఈ సబ్ అరేని క్విక్ సార్ట్ అప్లై చేయాలి, ఈ సబ్ అరేకి క్విక్ సార్ట్ అప్లై చేసి వచ్చిన రిజల్ట్ని కంబైన్ చేసుకుంటే ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి అని అంటే ఇది సార్టెడ్ అరే. ఓకే, ఒకసారి చదవండి, మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థమైపోతుంది. ఓకేనమ్మా? ఇంకా అర్థమయ్యాయి? నైట్ కూర్చొని ఇంకా రేపు సాయంత్రం వరకు కొంచెం అల్గారిథమ్స్ అవి ప్రాక్టీస్ చేసుకోండి. మధ్యలో మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా రేపు నైట్ వరకు ఏ మూమెంట్లో ఏ టైంలో అయినా మీకు తెలియనివి అడిగితే ఇలానే ఒకసారి జాయిన్ అయ్యి ఒకరికైనా ఇద్దరికైనా చెప్తాను నేను. ఓకే, ఎవరైనా ఒక సింగిల్ తెలియలేదు ఒకసారి చెప్పండి అని నేను ఇలానే ఒక ఆన్లైన్లో లింక్ పెట్టుకొని జాయిన్ అయ్యి చెప్పుకుందాం. ఓకేనమ్మా? ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఏంటి అని అంటే దానికన్నా ఇప్పుడు ఒక ఓవర్వ్యూ వచ్చేసింది కాబట్టి మీరే ప్రాక్టీస్ చేసి చదువుకోవడానికి టైం పెట్టండి. ఇప్పుడు నేను చెప్పడం మీరు వినడం ఇంకా మోస్ట్లీ అడ్వైజబుల్ కాదు. ఎందుకనంటే 1 డేనే టైం ఉంది కాబట్టి బాగా చదువుకోండి, అన్నీ అటెంప్ట్ చేయండి. రాసేటప్పుడు నేను చెప్పాను కదా, ఫిగర్స్ కనబడాలి, ఫిగర్స్ ఉన్న చోట ఫిగర్స్ కనబడాలి, మెయిన్ పాయింట్స్ని హైలైట్ చేయాలి, ఫార్ములాస్ని బాక్స్లో వేయాలి, అల్గారిథమ్స్ని రాయడానికి ట్రై చేయండి. స్కిప్ చేయడానికి మోస్ట్లీ ప్రిఫర్ చేయొద్దు. మనకి అల్గారిథమ్స్ కనపడాలి, డేటా స్ట్రక్చర్స్ కాబట్టి. ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని బాగా చదవండి. అందరికీ ఆల్ ది బెస్ట్. ఓకేనమ్మా? థ్యాంక్ యూ మ్యామ్. ఎగ్జామ్లో కలుద్దాం మండే. లీవ్ అవ్వచ్చమ్మా.